స్తుతిస్తూ ఉన్నాం. అది దినమందు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే దృష్టిలో పెట్టుకొని కొద్ది మాటలు స్త్రీలను గురించి మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు స్త్రీని సృజించిన విధానం మనం ఆలోచన చేస్తే ప్రత్యేకమైన లక్షణాలతో దేవుడు స్త్రీని సృజించాడు. ఆ ప్రత్యేకమైన లక్షణాలు స్త్రీలో పెట్టడానికి గల కారణం ఏదనగా దేవునికి ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉంది, స్పెషల్ పర్పస్. ప్రత్యేకమైన సంకల్పం ఉంది ఆయనకి. ఆ సంకల్పాన్ని అనుసరించి ప్రత్యేకమైన లక్షణాలు, స్వభావాలు, క్వాలిటీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆయన ఇచ్చాడు. ఇంకా మనం గమనిస్తే మనకు తెలిసిన సత్యం, పురుషులు స్త్రీలు వేరువేరుగా ఉంటాం. వీఆర్ డిఫరెంట్. ఇంకా మన యొక్క పనిచేసే విధానం, ఆలోచించే విధానం పురుషులది వేరుగా ఉంటుంది, స్త్రీలది వేరుగా ఉంటుంది. మన బ్రెయిన్స్, ఆ వైరింగ్ చాలా వ్యత్యాసంగా ఉంటుంది. పురుషుల బ్రెయిన్స్ కంపార్ట్మెంట్ లాగా ఉంటాయి, దాని బాక్సులు. కానీ స్త్రీ బ్రెయిన్ బాక్స్ లాగా ఉండదు, దాంతో కలిసిపోయి మీరు మిళితమైపోయి ఉంటాయి, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. దేవుడు ఆ రకంగా. తర్వాత వైరింగ్, స్త్రీ బ్రెయిన్ యొక్క వైరింగ్ వేరు, పురుషుల యొక్క బ్రెయిన్ యొక్క వైరింగ్ వేరు. పురుషుల బ్రెయిన్ స్ట్రైట్గా ఉంటాయి, తిన్నగా చూస్తాం మనం. మన దృష్టి దూరంగా చూస్తాం, తిన్నగా చూస్తాం. మనం ఏది చూస్తాం అదే కనబడుతుంది. కానీ స్త్రీల దృష్టి అది ఏది చూడాలనుకున్నది మాత్రమే కాకుండా చుట్టూ ఇవన్నీ కూడా కనబడతాయి. అది వాళ్ళ దృష్టిలో, ఆ బ్రెయిన్లో ఉన్న సామర్థ్యం. మనం ఒకటే చూడగలం, వాళ్ళన్నీ చూస్తారు, చాలా చూస్తారు. స్త్రీల మైండ్, బ్రెయిన్ చూసినట్లయితే చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఒకదానికొకటి లింక్ ఏర్పడుతుంది. పురుషులు మనం ఒక బాక్స్లో మాట్లాడుతుంటాం, వీళ్ళు ఒక బాక్స్ కాకుండా 10 బాక్సులు ఒకేసారి మాట్లాడుతుండే పరిస్థితి ఉంటుంది. దాంతో మనం ఇక్కడి నుంచి ఎప్పుడు అడిగి వెళ్ళిపోయారు అనుకుంటే మనం ఇంకెక్కడ ఈ బాక్స్లో ఉంటాం. కానీ అప్పటికే 5-6 బాక్సులు దాటిపోయి 4-5 బాక్సులు అక్కడ పని చేస్తామని ఆలోచిస్తారు, మాట్లాడుతున్నారు. దీనికి దానికి సంబంధం మన ఆలోచించే టైంకి వాళ్ళు ఇంకెక్కడికో వెళ్ళిపోతారు. ఇక్కడికంతా వేగంగా పనిచేసే ఆ బ్రెయిన్స్ ఒకేసారి ఎన్నో పనులు చేయగలిగిన సామర్థ్యం. పురుషులకైతే ఏది పని చేస్తే ఆ పనే, ఇంకో పని చేయలేడు. బ్రష్ చేస్తుంటే బ్రష్ అది కూడా ఆ నీరు అలాగే ఎంత స్పీడ్కి కారితే ఆ స్పీడ్ లెక్కనే ఉంటుంది అది పని చేయడం కూడా. కానీ ఇక చాలా పరిమితులు ఉన్నాయి పురుషులకి. అయితే స్త్రీలకు దేవుడు అధికమైన సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చాడు. దానికి కారణం మనకు తెలుసు. మనమైతే పురుషులమైతే మంటి నుండి వచ్చాం, వీళ్ళేమో ఎముక నుంచి వచ్చారు. మన నుండి బలమైన వస్తువు వాళ్ళకి మూలమైంది. కానీ అలాంటి తేడాలు చాలా ఉన్నాయి. స్త్రీగా ఉండడం అనేది చాలా కాంప్లెక్స్ విషయం. అది చాలా బరువు, భారము, బాధ్యత. ఒక విధంగా చెప్పాలంటే పురుషుడి కంటే ఎక్కువ స్త్రీకి పని, బాధ్యత ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. అయితే స్త్రీలు ఈ దినమందు మనవి చేస్తున్నాను, మీరు స్త్రీగా ఉండడాన్ని బట్టి ఎంతమంది ఆనందిస్తున్నారు? నేను అందరూ ఒకరికొకరు అభినందనలు చెప్పేసుకున్నారు, మగవాళ్ళందరూ చెప్పేసారు, ఆడవాళ్ళందరూ ఒకరికొకరు చెప్పేసుకున్నారు. నిజమేనా అది? ఆర్ యు రియలీ ప్రౌడ్ టు బి ఎ ఉమెన్? స్త్రీగా ఉండడాన్ని బట్టి మీరు అతిశయిస్తున్నారా, ఆనందిస్తున్నారా? అది ఏమిటి బ్రతుకు అనుకుంటున్నారా? నిజంగానే చూద్దాం. కానీ మన సంస్కృతి, మన సాంప్రదాయం ఈ స్త్రీత్వాన్ని, ఫెమినిటీని చాలా బలహీనమైనదిగా, చులకనైనదిగా మార్చేసిన పరిస్థితి మనం చూస్తాం. కానీ చాలాసార్లు స్త్రీ జన్మం గురించి ఈసరించుకోవడం, తక్కువగా మాట్లాడడం, ఆడపిల్ల పుట్టిందా అని ఆ బాధ ఇంకా చూసినప్పుడు ఇదంతా ఒక రకంగా స్త్రీలు భావించేది ఏదనికి ఇది మన పని, మనం చేస్తున్న దానికి
గుర్తింపు లేదు, తర్వాత విలువ లేదు. మనం స్త్రీలమే, అనగా ఒక అతి తక్కువ స్థితి మనది అని భావించి చులకనగా చేసుకొని వారిని వారు తక్కువగా చెప్పుకుంటూ తక్కువగా చేసుకుంటూ ఎందుకు స్త్రీగా పుట్టాను అని బాధపడే పరిస్థితి ఉంటుంది. కానీ అది సరైనది కాదు. మన చుట్టూ లోకం చెబుతున్న మాట సరైనది కాదు, లోక విధానము సరైనది కాదు. లోకము అంతా కూడా తలకిందులు అయ్యింది. ఉండవలసిన రీతిగా లోకము లేదు. పాపం వలన లోకమంతయు, లోక విధానం అంతయు, లోకం యొక్క ఆలోచన అంతయు, లోకం యొక్క తత్వం, లోకం యొక్క ఫిలాసఫీ పూర్తిగా మారింది, తలకిందులు అయింది. చాలామంది, ముఖ్యంగా స్త్రీల గురించి మాట్లాడుతున్నాం కనుక, స్త్రీలు చాలామంది చేస్తారు పొరపట్టేదనగా లోకము చెప్పే మాటలు నమ్మి అదే విధానం అనుకొని, అదే సరైనది అనుకొని తమను తాము చులకన చేసుకుంటూ బాధపడుతూ ఒక పనికిరాని జీవితాలు మేము జీవిస్తున్నామని అనుకునే పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి మనవి చేస్తున్నాను, దేవుని వాక్యం మనకి ఏం చెబుతుందో చూద్దాం, దేవుని చిత్తం ఏమిటో మనం చూద్దాం. స్త్రీని దేవుడు ఎందుకు కలుగు చేస్తాడు అనేది సృష్టికర్త అయిన దేవుని ఎదుకు వెళ్ళి ఆయన ఆలోచన తీసుకుంటే, ఆయన మాట విని ఆయన మాట ఏం చెప్తున్నాడో చూస్తే దానికి అనుగుణంగా స్త్రీలు తమ యొక్క ఆలోచన, తమ యొక్క దృక్పథాన్ని మార్చుకోగలిగితే ఎంతో శ్రేష్టమైన వారుగా ఉంటారు. ఇంక మీ జీవితాలకు పరిపూర్ణత కలుగుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక స్త్రీ విషయమైన దేవుని సంకల్పం ఏమిటి? స్త్రీని దేవుడు ఎందుకు కలుగు చేశాడు? ఆదికాండానికి వెళ్ళాలి మనం. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం చూస్తే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమన నిశ్చయముగా చచ్చదువని నరునికి ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగాను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని పెక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారీ అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండేరి. ఇది ఆరంభం, స్త్రీ యొక్క ఆరంభం. ముందుగా దేవుడు పురుషుని చేశాడు. పురుషునికి తను చేయవలసిన పని బాధ్యత అప్పగించాడు. తన గురించి తనకి చిత్తాన్ని దేవుడు ఆదామునికి బయలుపరిచాడు. అక్కడికి ఆ తోట తనకు విషయాలు, నదులు, అక్కడ ఉన్న సంపద, దానంతటి గురించి మాట్లాడిన తర్వాత మరలా ఇక్కడ దేవుడు ఆదాము దగ్గరకు వచ్చి ఆదాముతో తను మాట్లాడిన తర్వాత అన్నాడు, దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అంతవరకు 2 అధ్యాయాలు మనం చూసినప్పుడు అన్నీ కూడా మంచివని
అన్న దేవుడు ఒక్కటే మంచిది కాదన్నాడు. అదేదనగా పురుషుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. కనుక వాని కొరకు నేను సాటి అయిన సహాయం, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకునేను. ఇంకా బయటికి అనలేదు ఈ మాట. దేవుడు తనలో అనుకున్నాడు. మనిషిని ఆదామును చూడగానే దేవుని కనబడింది ఏదనగా ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరితనములో అయితే అప్పటికి ఇంకా నా అంచనా మేరకు ఆదాముగా ఒంటరితనం తెలియదు, అది అనిపించలేదు తనకి. అయితే ఆదామునకు దేవుడు పెద్ద పని పెట్టాడు. ఏమిటా పని? పేర్లు పెట్టడం. ఇదేం పని అనుకుంటారు కదా, చాలా పెద్ద పని అది. ఒక్కసారి మీకు పుట్టిన ఒకరిద్దరు పిల్లలు పేర్లు పెట్టడం గురించి ఆలోచించండి, బుర్రపెట్టి ఆలోచించండి. ఏం పేరు పెడదామా అని. అక్కడో పేరు, ఇక్కడో పేరు, ఈ పేరు, వాళ్ళ పేరు తీసుకొని వచ్చి తైలం చేసి చేస్తూ ఉంటాం. ఊరి పేర్లు మనకు తెలుసును, పేర్లు మనకి వెంటనే రావు. దానికి ఎంతో జ్ఞానం కావాలి, ఎంతో తెలివి అవసరమై ఉంది. అయితే ఆదాము తర్వాత అది చాలా కష్టంతో కూడుకున్న పని. ఏముంది, పేరు పెట్టడమే కదా, నోటితో చెప్పేయడమే కదా. కాదండి, ఆ పేరు ఆలోచించి పెట్టడానికి చాలా సమయాన్ని వెచ్చించి సిద్ధపడి చాలా కష్టమైన పని, మానసికంగా చాలా కష్టమైన పని ఆదాము చేశాడు. అయితే ఇక్కడ దేవుడు ఆదాములో ఆ వెలితిని కలుగు చేయడానికి, నేను ఒంటరి వాడిని, నాకెవరు లేరు అనే భావన కలుగు చేయడానికి దేవుడు చేసిన కార్యం ఇక్కడ చూస్తే జంతువులన్నిటినీ పిలిపించాడు. తన సృష్టి అంతా కూడా తను చేసిన కలుగు చేసిన జీవరాశులన్నిటినీ ఆదాము ముందుకు దేవుడు నడిపించాడు. ఆ ఒక్కొక్కటి వస్తూ ఉంటాడు, ఒక్కొక్క దానికి పేరు పెట్టాడు. దాని పేరు ఏ పేరైతే ఆదాము పెట్టాడు దానికి కలిగిరని చెప్పి మీరు వాక్యంలో మనం చూస్తాం. దేవుడు పెట్టిన ఆదాము పెట్టిన పేర్లను స్థిరపరిచాడు దేవుడు. ఎందుకనంటే దేవుడు ముందజ్జనం చూస్తాం, ఆదామునకు బాధ్యత అప్పగించి వీటన్నిటి మీద ఏలుబడి ఆదామునకు దేవుడు అప్పగించాడు. కానీ ఇది తనకు వాటిని అప్పగించిన కారణం చేత వాటి పేర్లు పెట్టడం కూడా తనదే బాధ్యత. ఇది నాది, లేకపోతే దేవుడు నాకు అప్పగించిన దాన్ని గృహ నిర్వాహకత్వం నిర్వహిస్తూ వాటి పేర్లు పెట్టిన పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆ తరువాత మనం చూస్తే అక్కడ అంటాడు, అప్పుడు దేవుడు క్షమించండి 20వ వచనం, అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకును పేరును పెట్టిన అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. ఇంత పని చేసిన తరువాత ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయింది. అంటే అక్కడ ఆలోచన చేస్తే విషయం ఏదనగా ఆదామునకు తను వెలితి తనకు తెలిసింది. ఇంత పని చేశాను, ఇంత ప్రయాసపడ్డాను, ఇన్ని జంతువులకు ఇన్ని జీవరాశుల పేర్లు పెట్టాను, కానీ ఆ పనంతటి నుండి విశ్రాంతి పొందడానికి, అమ్మయాన్ని తలవాల్చడానికి, ఒక ఆదరణ పొందడానికి బాగా చేస్తావు, మంచి పని చేస్తావు, మనకు మెప్పును లేకపోతే మెప్పుతో కూడిన చూపును ఆశిస్తే తనకి ఎక్కడ కనబడదు, జంతువులు దొరకలేదు తనకి. అది అప్పుడు ఆదామునకు దేవుడు చేస్తున్న కార్యం, ఇతనికి సహాయం కావాలి. ఆదామునకు తెలిసి వచ్చింది, తన సహాయం లేదని అర్థమైంది. ఇంకా ఆదికాండం 1వ అధ్యాయం చూస్తాం మనం, భూమి ఆకాశం నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు ఆ శూన్యములో దేవుని ఆత్మ అల్లాడుతూ శూన్యములో నుండి సర్వసృష్టి చేసింది. అనగా అక్కడ లేమి, లోటు, అవసరతలో నుండి దేవుడు అద్భుతాన్ని చేశాడు. అలాగే ఇక్కడ ఆదామునకు ఆ లోటు తెలిసింది. మన జీవితాల్లో కూడా మనకు లోటు తెలిసి రావాలి. అది తెలిసి వచ్చినప్పుడు అప్పుడు ఆ లోటు విషయమై ఆశతో ప్రార్థన చేసినా లేకపోతే ఆశతో మనం ఆశిస్తే ఆ లోటును తీర్చే విధానం దేవుడు చేస్తాడు. ఇక్కడ ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతని ఎముకలో నుండి ఒక ఎముకను తీశాడు. ఈ గాఢ నిద్ర మనం గమనించడం మనకు అందరికీ తెలుసు. ఇది పూర్తిగా సెన్స్ లేడానికి జ్ఞానం లేకుండా నిద్ర కాదు. కానీ మన హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తారు, ఎలాగైతే ఎనస్థీషిస్తారో ఆ రకమైన మత్తునిచ్చారు. అక్కడ ప్రక్కన ఎముక తీస్తున్నప్పుడు కానీ ఆ జరుగుతున్న దేవుడు చేస్తున్న ఆ కార్యంలో తనకి ఏమాత్రం నొప్పి తెలియడం లేదు, కానీ జరుగుతున్నదంతా కూడా తనకి తెలుస్తూనే ఉంది. దేవుని యొక్క కార్యం చూస్తూ ఉన్నాడు.
దేవుడు చక్కని స్త్రీని తయారు చేస్తాడు. చివరిగా ఆమెను చేసి సృష్టి అంతా అయిపోయిన తర్వాత చేసినది, ఆమెను స్త్రీనిగా నిర్మించి, ఆ ప్రకటముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. ఆదామునకు తీసుకొని రాగానే అక్కడ మనం చూస్తున్నాం, ఆదాము నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడిన నారి అనబడను. ఇదే మొట్టమొదటి కవిత్వం బైబిల్లో మనం చూస్తాం. పురుషుడు ఆదాము తన యొద్దకు దేవుడు చేస్తున్న ఆ స్త్రీని తీసుకొని రాగానే తను ఎక్కడి నుంచి వచ్చింది, తాను ఏమిటి, అంతకుముందు పేర్లు పెడుతూ ఉన్నాడు కనుక అదే కొనసాగించి ఆమెకు నారి అని పేరు పెట్టినడిగి ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది నరునిలో నుండి తీయబడి కనుక నారి అనబడని చెప్పాడు. తర్వాత 24వ వచనంలో దేవుడు ఒక విధంగా చెప్పాల్సిన ఫుట్ నోట్ రాశాడు. అక్కడ ఏమిటి అక్కడ రాసింది, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఇక్కడ దేవుడు రాస్తున్న ఫుట్ నోట్లకు దేవుడు రాస్తున్న వివరణ ఏమిటంటే, ఈ కారణం చేత అనగా పురుషుల్లో నుండి ఆమె తీయబడింది కాబట్టి, దేవుడు తన కొరకు చేసిన సాటి అయిన సహాయము కాబట్టి, నాకు ఈ లోకమందు ప్రకృతి సృష్టి యావత్తు ఉంది, ఇదంతా కూడా నా చేతిలో నా ఏలుబడిలో ఉంది. కానీ నాకుతో ఉండేది, నాకు సాటి అయినది, నాలో నుండి వచ్చినది, నాకు చెందినది ఈమె మాత్రమే అని తను గ్రహించిన వాడై పురుషుడు అంటున్నాడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకుంటాడు. పురుషులందరూ ఓకేనా? ఏమర్రా మగవాళ్ళు మాట్లాడట్లేదు, ఆడవాళ్ళు మాట్లాడట్లేదు, ఏం పాపం చేస్తాను నాకు అర్థం కావట్లేదు. అర్రా ఓ మీటింగ్ పెడితే మాట్లాడరు, ప్రార్థన చేస్తే మాట్లాడరు, భోజనం పెడితే థ్యాంక్ యూ అని చెప్పరు, బాగుందని చెప్పరు, బాగోలేదని చెప్పరు, అడిగిన దానికని సమాధానం చెప్పడారా? పురుషులందరూ పని చేశారా లేదా? ఆనంద పడ్డారా లేదా? ఇంకేం కొడుకు, పెళ్ళి అయిపోయింది కదా, మహాతల్లి వచ్చింది కదా, ఆ మాట మీరు ఎవరు అనలేదు, మిమ్మల్ని ఎవరు అనలేదా? మన మాట ఎందుకు వింటాడు అంటారు కదా. మీరు మగవాళ్ళు ఆడవాళ్ళు చెప్తారు, మీ అంత మీ రోజు అయితే మాత్రం ఇదేనా? మగవాళ్ళు చెప్పండి రా, మిమ్మల్ని ఎవరు అనలేదు అలాగా, మీ అమ్మ అనలేదా? మధు చెప్తున్నాడు కరెక్ట్గా, ధైర్యం ఉన్న మగవాడు. అది మరి ఆడవాళ్ళు మాట్లాడకుండా అన్నాను నేను. మీ టైం వచ్చిన మీరు మాట్లాడండి, మిమ్మల్ని అడిగిన మీరు మాట్లాడండి. ఇది ఎలాగుందనంటే, ఒకసారి ఇది జోక్ అనుకోండి, నిజం కాదు కానీ ఇప్పుడు పరలోకం దగ్గర గేట్ దగ్గర 2 గేట్లు ఉన్నాయట. ఇదిగో భార్య మాట తప్ప మరి భార్య మాటే వింటాడు, ఇంకెవరి మాట విండు. భార్య దాసుడు అన్న వాళ్ళందరూ ఈక్యూలో నిలబడండి, భార్యను లెక్క చేయను పట్టించుకోను, నేను మగాడిని అన్నవాడు ఈక్యూలో నిలబడండి అంటే మొత్తం భార్య దాసుల క్యూ అంతా పెద్దది అయిపోయింది. బోళ్ళు మంది ఉన్నారు, ఒక్కడే నిలబడ్డాడు ఈక్యూ. భార్యకి నేనే భర్త నేనే మగాడు నిలబడి ఒక్కడే నిలబడ్డాడు. ఇది అందరూ అడగడం ఆయన సర్దుగా అయ్యా ఏంటి నువ్వు ఒక్కడే ఉన్నావు, ఏంటి సంగతి అంటే నాకేమీ తెలియదండి, నా భార్య వచ్చి ఇక నిలబడమంది, నిలబడ్డాను. మరి మీరేం అడుగుతారో నాకు అనవసరం, ఇక్కడ నిలబడమని నిలబడ్డాను అంతే. ఆయనే కరెక్టా? ఆడలు గొప్ప హుషారుగా ఉన్నారు. ఇప్పుడు స్త్రీలకి సాధారణంగా పెళ్ళిలో చెప్తాం మాట, కీర్తనలు ఉంటుంది, నీ స్వజనములు సొంత ఇంటిని మరువము, ఇతడు అనగా పెళ్లి కొడుకుని చూపించి నీ రాజు, నీ సౌందర్యం కోరినవాడు కనుక అతనికి లోబడి ఉన్నాడు, అది పట్టించుకోరు. కానీ బైబిల్ ఆదికాండం మొదట్లోనే మనం చూస్తాం, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను. కానీ స్త్రీ తన పాత విడిచి వస్తుందని ఎక్కడ రాయలేదు, ఇక్కడ అది మీరు చెయ్యరు. ఇంతకుముందు చాలాసార్లు కొన్ని పెళ్ళిళ్ళు చెప్పాను నేను, ఏమిటనంటే స్త్రీలు సాధారణంగా పుట్టింది మరిచిపోండి, దాన్ని వదిలిపెట్టి ఇది ఈ సొంత ఇది కొత్తది అని చెప్తే ఇది ఇందులో ఉంటారు, కానీ అది మాత్రం వదలరు, దారి ఉంచుకుంటారు. ఏదైనా కోపం వస్తే అలకొస్తే సూట్ కేసు ఎత్తుకుని ఎక్కడ బయట తెరుతారు. కొన్ని పుట్టింట్లో ఎవరిని ఉంటే పర్వాలేదు, ఎవరు లేకపోయినా సరే. మన సంఘంలో ఉన్నది ఒక ఆమె, ఆ ఊరు వెళ్ళిపోయేది, భర్త పిల్లలు వస్తే ఎక్కడ ఏముంది మాకు తెలిసిన ఎక్కడ ఉంటుంది మీరు తెచ్చుకుంటామన్నారు. ఎక్కడ ఉంటుంది అంటే ఏముంటుంది, ఆ ఊరు వెళ్ళిపోద్ది, ఆ ఊరు ఎవరు లేరు.
ఆ ఊర్లో ఉండే ఇల్లు ఒక దెబ్బ ఉంది, ఇప్పుడు ఆ దెబ్బ మీద వెళ్ళి కూర్చుంటుందట. ఆడ ఊరు లేదు, మనుషులు లేరు, కానీ దెబ్బ ఉంది. ఇదిగో మా అమ్మోళ్ళు ఇల్లు ఇక్కడ ఉండేది, ఇక్కడ ఆ దెబ్బ మీద వెళ్ళి కూర్చుంటారు. అంటే అంతగా ఆ పాత దాని గురించిన అటాచ్మెంట్ అంత ఎక్కువగా ఉండే పరిస్థితి. కానీ పురుషులమైనట్టయితే తండ్రిని తల్లిని విడిచి భార్యని హత్తుకుంటాం. కానీ పురుషుల దినోత్సవం అయితే దాని గురించి గట్టిగా చెప్పి ఉండేవాడు. మనకు అది లేదు, పురుషుల దినోత్సవం లేదు మనకి. ఉన్నా చేయరట. ఆ తర్వాత వారి ఏక శరీరమై ఇద్దరు, వారిద్దరు ఒకటే శరీరం. ఆ తర్వాత 15-25 వచనం చూసినట్లయితే సాధారణంగా పిల్లలు మాట చదవద్దు అంటాం, ఎందుకంటే అందరూ వస్తారు, అర్థం కాదని చదవలేము. అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా నుండి, అయితే వారు సిగ్గు ఎరుగకి ఉండిరి. ఈ స్త్రీ పురుష సంబంధంలో దేవుడిచ్చిన ఐక్యత, ఒక్క శరీరంగా ఉండే పరిస్థితి చూసినప్పుడు ఏ రకముగా ఉంది అనంటే నగ్నముగా, అనగా ఏమాత్రం అడ్డు ఆపు కప్పుదల లేకుండా అంతయు స్పష్టముగా తేట తెల్లముగా ఉండిన సంబంధం. కనుక పురుష స్త్రీ సంబంధం, భార్యాభర్తల సంబంధం దేవుడు ఏర్పాటు చేసింది ఎలాగన్నప్పుడు ఏ రకమైన ఆటంకం అభ్యంతరం లేకుండా, మరి ఇక సిగ్గు అనేది లేకుండా, లేకపోతే దాచుకునేది కప్పుకునేది అనేది లేని విధమైన జీవన విధానం. అనగా భౌతికంగా మాత్రమే కాకుండా మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఇంకా నిర్వహించే ప్రతి పని విషయంలో కూడా ఆ రకమైన మర్మము, మరుగు, దాగు లేని విధమైన జీవితం జీవించడం కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది మొట్టమొదటి వివాహం, మొట్టమొదటి దేవుడు మానవ సంబంధాలు ఈ ఉద్దేశంతో దేవుడు ఏర్పాటు చేశాడు. అంటున్నాడు వారిద్దరూ ఏక శరీరమై ఒక్కటిగానే ఉంటారు. అయితే దేవుడు మనిషిని చేసినప్పుడు, లేకపోతే స్త్రీని చేసినప్పుడు, ఎందుకు ముందుగా చెప్పుకున్న స్త్రీ ముందు పురుషుని చేశాడు, అది స్త్రీని ఇక చెప్పిన మాట మనం చూ, వారికి సాటి అని సహాయము చేయుదును. హెల్పర్ అనగానే, మనకు సహాయకుడు అనగానే మనకు వచ్చే భావన ఏదనగా మెకానికల్ పనిచేసే కుర్రవాళ్ళు, లేదా పెయింటర్స్ దగ్గర పనిచేసే చిన్న కుర్రవాళ్ళు, లేకపోతే మేస్త్రి దగ్గర పనిచేసే ఆ లేబరు, అనగా స్కిల్ లేని, బలము లేని, జ్ఞానము లేని మేస్త్రి, లేకపోతే పెద్ద పనివాడు ఏది చెబితే అది చేసే సహాయకుడు మనం భావిస్తాం. లేదా ఇంట్లో వంట పని లేకపోతే కిచెన్లో చేసే సహాయకుడుగా మనం భావిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చూసినప్పుడు దేవుడు చేసిన కార్యం ఏదనగా సాటి అయిన సహాయం, సమానమైన, ఏమాత్రం తక్కువ. సాధారణ హెల్పర్ అన్నవాడు గురువు కంటే తక్కువ స్థాయిలో ఉంటాడు. కానీ ఇక్కడ పురుషునికి దేవుడు చేస్తున్న స్త్రీ ఎలాంటిదని ఆలోచన చేస్తే సాటి అయిన సహాయం. దేవుడు వీరిద్దరినీ కలుగు చేశాడు, ఇద్దరికీ వేరు బాధ్యతలు అప్పగించాడు. పురుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఆదాముకి అన్నీ ఉన్నాయి, సమస్తం ఉన్నది, కానీ అతను ఏదో లోటు దేవుడు గమనించాడు. ఆదామును దేవుడు చేస్తాడు, సంపూర్ణంగా చేస్తాడు, ఏ రకమైన లోటు లేకుండానే ఆదామును చేస్తాడు. వెలితితో ఆదామును చేయలేదు. కానీ తాను ఈ జీవితంలో, అలాగే లోకమందు తను పని చేయడానికి తనకు ఒక లోటు ఉంది అనే సంగతిని దేవుడే గమనించి తన కొరకు స్త్రీని, అవ్వను చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పురుషుడు స్త్రీలు ఇద్దరు కూడా వేరువేరుగా దేవుడు చేశాడు. కనుక పురుష స్థానంలోనికి స్త్రీలు, స్త్రీ స్థానంలోని పురుషులు రావడానికి మనం ప్రయత్నం చేయకూడదు. పురుషులు పనిచేసే విధానం వేరు, స్త్రీని పనిచేసే విధానం వేరు. తర్వాత ఇక్కడ పురుషులు స్త్రీల మధ్య దేవుడు ఉంచింది, ఆదాము అవ్వల మధ్య ఉంచింది ఏదనగా కాంపిటీషన్ కాదు, పోటీ కాదు. ఇట్ ఈస్ కాంప్లిమెంటరీ. వారు ఒకరికొకరు చేసే పనులు కూడా ఒకరికొకరు సహాయపడే విధానమే తప్పించి ఒకరికొకరు పోటీ పడే విధానం ఎంత మాత్రము కూడా కాదు. కొన్ని చోట్ల వివాహాల్లో చూసినప్పుడు మొదటి రోజే చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు, పోటీ పడే జాగ్రత్తలు చెప్తారు. నువ్వు జాగ్రత్త, ఈరోజు జాగ్రత్త అని అమ్మాయికి, ఈరోజు జాగ్రత్త అని అబ్బాయికి. వారిద్దరికి అక్కడి నుంచి కాంపిటీషన్ మొదలైపోద్ది. దాంతో ఆ కాంపిటీషన్ ఎక్కడి వరకు వెళ్తుంది అంటే కోర్టు వరకు వెళ్తుంది.
అక్కడికి వెళ్ళి అక్కడ తన్నుకొని పీక్కొని లాక్కొని ఇది ఇచ్చుకొని అది ఇచ్చుకొని పుచ్చుకొని రకరకాలు చేసుకొని అప్పుడు సెటిల్ అయిపోతే అమ్మాయి కాంపిటీషన్ అయిపోయింది. అది కాంపిటీషన్ కోసం కాదు దేవుడు ఏర్పాటు చేసేది, కాంప్లిమెంటరీ. పురుషుడు ఎప్పుడు కూడా స్త్రీ వల్లే ప్రవర్తించకూడదు. ఎందుకనగా స్త్రీలు ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసినట్టు వారు ఆలోచించినట్టుగా పురుషులు ఆలోచించలేరు. వారి యొక్క బ్రెయిన్, వారి యొక్క ఆలోచన విధానం వేరు. అది పురుషుల నుంచి చాలా వ్యత్యాసంగా ఉంటుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. పురుషుల కంటే ప్రత్యేకమైన స్థానంలో దేవుడు కలుగజేశాడు. పురుషులు, ఇది మనకు బాగుంటుంది, పురుషులు మీరు వింటే ఇష్టపడితే. అదేమిటి, మనం లాజికల్ థింకర్స్ పురుషులు, అనగా ఆలోచిస్తాం లాజికల్గా అంటే ఒక క్రమాన్ని అనుసరించి. మళ్ళీ మగలు ఆడవాళ్ళు మాట్లాడుతున్నారా? మగలు మాట్లాడంటారా? మన స్త్రీల సంఘం చేసేద్దామని చెప్పండి. నేను రిటైర్ అయిపోతే రిజైన్ ఇచ్చేస్తాను, లేకపోతే స్త్రీల భాషలో పెట్టేసుకుందాం. మాట్లాడంటారా కొంచెం? లాజికల్ థింకర్స్ అంటే లాజిక్ అనగా ఒక వాదనను అనుసరించి, ఇది జరిగింది కాబట్టి దాన్ని అనుసరించి ఇది ఇలా ఉంది, దీన్ని అనుసరించి ఇది అని ఒకదానికొకటి మనం వస్తాం. అలా ఆలోచించే విధానం వలన ఏదైనా సమస్యలు మనకు సంభవించినప్పుడు దాన్ని ఆలోచించి ఆ సమస్యకు పరిష్కారం ఏమిటో మనం కనుగొంటాం. పురుషులారా ఓకేనా? నాతో ఉన్నారా? చేతులు నెత్తన్నారా? కొంచెం చిన్న సహాయం చేసి పెట్టండి. మీరు ఆలోచిస్తారు, సమస్యలు పరిష్కరిస్తారో లేదో చెప్పండి. ఎంత పెద్ద సమస్య అయినా, జటిలమైనది అయినా సరే అది ఆలోచించగలం. దానికి ఎలాగూ పరిష్కారం అనేది మనం కనుగొనే వరకు మన నిద్ర పట్టదు మనకి. కానీ స్త్రీల సంగతి చెప్పమంటారా? ఇప్పుడు మీరు ముఖాలు లేగవు. ఎందుకు తెలుసా? వాళ్ళకి సమస్యలు వస్తాయి, కానీ ఆ సమస్యలు ఈ లాజికల్గా ఆలోచించరు. అసలు లాజిక్ అనేది ఉండదు. వాళ్ళ తగులో కానీ, మాటలో కానీ, వాదనలో కానీ, మరి కోపంలో వాదించడం అసలు లాజిక్ ఉండదు. ఇంక పూర్తిగా వాళ్ళు ఎమోషన్స్ చేత నడిపించబడతారు. ఎమోషన్స్, ఎక్కువైన ఎమోషన్ ఏమిటి? ఏడుపు. ఎక్కువైన ఎమోషన్ అది. మిగతావన్నీ వస్తాయి, నవ్వు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎక్కువగా వచ్చే ఎమోషన్ ఏమిటి? కన్నీరు. అయితే ఈ ఎమోషన్ ద్వారా, ఈ కన్నీటి చేత ప్రేరేపించబడి వారికి వచ్చిన సమస్య, కష్టం అది వారు చెబుతారు. పురుషులు చాలామంది ఏమనుకుంటే చెప్పగానే మనం ఆలోచించాలి, దీనికి సమస్య పరిష్కారం మనం చెప్పాలని బదులు కొట్టుకుంటూ ఉంటాడు ఇక్కడ. కానీ ఆమెకి అది అక్కర్లేదు, పరిష్కారం అక్కర్లేదండి. స్త్రీలకి వాళ్ళకి కావలసిందా లేదనగా తమ లోపల బయటికి చెప్పేయడమే కావాలి, ఏడ్ చేయడం కావాలి. అందులో అయ్యో అంటే సరిపోద్ది. దాని పరిష్కారం మనకు కనుగొనాల్సిన అవసరత లేదు. దాని గురించి మాట్లాడడం అంతే వారి యొక్క ఆలోచన తప్ప దాంతో పరిష్కారం చూడరు. చాలాసార్లు చాలా సమస్యలు చెబుతున్నాడు. ఎప్పటి నుంచి పెళ్ళైన దగ్గర నుంచి మరి ఆ ఇద్దరు వృద్ధులైపోయినంత వరకు ఆ చెప్పిన సమస్యలు చెప్తుంటారు తప్ప మరి ఇంతకాలంలో మీకు సమస్య పరిష్కారం దొరకలేదంటే వారు వెతకలేదు, ప్రయత్నం చేయలేదు. ఆ సమస్య చెప్పుకోవడమే చాలు, అక్కడితో అది అయిపోతుంది. అయితే ఇప్పుడు అసలైన విషయానికి వస్తాను. ఇప్పుడు ఈ 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, 18వ వచ్చిన మనం చూసినప్పుడు, 18వ వచ్చిన చూస్తే ఆదికాండంలో దేవుడైన యెహోవా నరుడు ఒంటరి మంచిదిగా వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదును అనుకున్నాను. ఇక్కడ ఉపయోగించిన సహాయము, ఆ సాటి అయిన సహాయము, ఆ సహాయం అనే పదం చూసినట్లయితే హెబ్రీ భాషలో ఎజర్ అనే పదం నుండి వచ్చింది. ఆ ఎజర్ అనే పదం, కొంతమంది ఎజర్ అంటారు, కొంతమంది ఎడ్సర్ అంటారు. మనకు ఆ భాష తెలియదు కనుక మనం ఎలా పలుకున్నా పర్వాలేదు కదా. ఇక్కడ హెబ్రీ పండితులు ఎవరు లేరు కదా ఇక్కడ. అయితే ఆ మాట యొక్క అర్థం ఏదనగా టు ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ సమ్వన్ హూ నీడ్స్ హెల్ప్. అది సహాయము అవసరమైన వానికి బలాన్ని, సహాయాన్ని అందించడం. టు ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ సమ్వన్ హూ నీడ్స్ హెల్ప్. సహాయం అవసరమైన వానికి సహాయాన్ని అందించడం. ఇక్కడ ఎవరి సహాయం అవసరం? ఆదాముకు అవసరం. ఆదాముకు సహాయం లేదు, ఒంటరిగా ఉన్నాడు కనుక అతని కొరకు నేను ఆ అవసరతలో ఉన్న ఆదామునకు సహాయం చేయడం కొరకు నేను చేస్తాను. తర్వాత టు అసిస్ట్ అండ్ ఎంకరేజ్ అనగా సహకరించి ప్రోత్సహించడం కొరకు, సహకరించడం కొరకు, ప్రోత్సహించడం కొరకు. తర్వాత ఇంకోటి టు రెస్క్యూ అండ్ టు బి స్ట్రాంగ్ అనగా విడిపించుటకు, తర్వాత తన పక్షాన బలముగా నిలుచుటకు. కనుక ఈ మాట యొక్క భావం మనం గమనిస్తే ఇట్ ఎంప్లాయిస్ గ్రేట్ స్ట్రెంగ్త్, గొప్ప బలాన్ని సూచిస్తుంది. అండ్ హెల్పింగ్
ఇన్ డయర్ లైఫ్ థ్రెటనింగ్ సర్కమ్స్టాన్స్, జీవన మరణ సమస్యల వంటి పరిస్థితుల్లో కూడా సహాయం చేయగలిగిన బలము ఇక్కడ మనకు కనబడుతుంది. కనుక స్త్రీని దేవుడు చేస్తున్న విధానం సాటి అని సహాయం అని చేస్తాను అనుకున్నప్పుడు తన దృష్టిలో తన మనసులో ఉన్న ఆలోచన ఏదనగా ఈ రకమైన సహాయం. ఈ ఎజర్ అనే పదం లేక ఎడ్సర్ అనే పదం పాత నిబంధనలో 21 సార్లు ఉపయోగించబడింది. అయితే ఇక్కడ తప్ప మిగతా అన్ని సందర్భాల్లో కూడా ఆ పదం దేని కొరకు ఉపయోగించబడింది అనగా దేవుడు తన కొరకు ఉపయోగించుకున్న పదం. అది తన కొరకు ఆయన ఉపయోగించుకున్న పదం. అదే పదాన్ని స్త్రీకి ఉపయోగించాడు. ఇశ్రాయేలు చరిత్ర మనం చూస్తాం. ఆయన వారికి సహాయం, ఆయన వారికి కేడం, ఆయన వారికి విడుదల కలిగజేస్తారు, ఐగుప్తు నుంచి విడుదల. ఇంకా దావీదు కీర్తనలో చాలాసార్లు ఈ మాట చెప్పడం మనం చూస్తాం. అనగా దేవుడు తనను తాను వివరించుకునే పదం, నేను మీ ఎడల ఈ సహాయం, మీ ఎడల నేను ఎజర్ అని చెప్పే భావనతో ఇక్కడ అంటున్నాడు, నేను మనిషికి సాటి అయిన సహాయమును చేద్దాను. అనగా నా వంటి సహాయం. ఈ సహాయం చేసే దేవుని యొక్క స్వభావం చూసినప్పుడు మనకు అవసరం ప్రాముఖ్యమైనది, శక్తివంతమైనది. ఇంకా ఆయన సహాయం వలన మనం ఏమై ఉన్నాం, ఆయన ఏం చేస్తానది యాజ్ ఎ సస్టైనర్, అనగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు, ప్రొటెక్టర్, కాపుదలిస్తున్నాడు, బలమనిస్తున్నాడు, మనకు సహాయకుడిగా ఆయన ఉంటా ఉన్నాడు. కనుక దేవుడు స్త్రీని ఆయన వంటి సహాయముగా ఉండుట కొరకు పురుషునికి దేవుడు స్త్రీని ఇచ్చాడు. ఈ బలమైన స్వభావం, బలమైన లక్షణం పురుషునికి దేవుడు ఇవ్వలేదు, స్త్రీకి ఇచ్చాడు ఆ బలం. ఏమిటా బలం? దేవుని వంటి సహాయం. దేవుని వలె దేవుడు ఎలాగైతే ఇశ్రాయేలు చరిత్రలో ఆయనకు లక్షణం, ఆయన స్వభావం, బలము, సమృద్ధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇచ్చిన లక్షణాలన్నీ కలగలిపి ఆయనలో ఉన్నాయి. అవన్నీ కూడా ఆ సహాయంలో దేవుడు పెట్టాడు. కనుక స్త్రీలో ఇవన్నీ కూడా పెట్టాడు. కనుక నువ్వు సహాయం, ఎవరికి సహాయం? ఎవరికి సహాయం? ఊరందరికి కాదు. అవను ఎవరి కోసం చేశాడు దేవుడు? ఆదాము కోసం, ఆదాము కోసం. కనుక ప్రతి స్త్రీ కూడా నీ భర్త కోసం, తర్వాత నీ పిల్లల కోసం, కుటుంబం కోసం, ఇంకా అనేకమైన ఇతర విషయాలు తర్వాత వస్తాయి. కానీ ప్రాథమికంగా, ప్రాముఖ్యంగా ప్రతి స్త్రీ కూడా తన జీవితం యొక్క సంకల్పం, దేవుని యొక్క సంకల్పం ఏమిటనగా తన భర్తకు సహాయంగా ఉండాలి. ఏ రకమైన సహాయం? ఓ తాపీ మేస్త్రికి లేబర్ అందించే సహాయం కాదు, ఎలక్ట్రీషియన్కి పక్కన కుర్రాడు అందించే సహాయం కాదు, సాటి అయినా. ఇంకా చెప్పాలంటే దేవుడు ఎలాగైతే ఇశ్రాయేలు జనాంగానికి ఆయన పనిచేశాడు, వారి నిమిత్తమై ప్రయాసపడ్డాడు, వారికి జ్ఞానము, నడిపింపు, ఆలోచన, బలము అనుగ్రహించాడు, ఆ రకమైన సహాయంగా దేవుని వంటి సహాయం ఇచ్చిన కొరకు దేవుడు స్త్రీని పురుషునికి ఇచ్చాడు. ఆదికాండం 1:26 మనం చూస్తే, దేవుడు మన స్వరూపమందు మనం పోలిక చొప్పున నరులను చేయదు, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకని పలికాను. దేవుడు మనిషిని చేసినప్పుడు ఏలుబడి చేయడం కోసం, మనిషి విజయం సాధించడం కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ మనిషి విజయం సాధించాలి అని అంటే తప్పనిసరిగా తనకు సహాయం కావాలి. తన సహాయం లేకుండా పురుషుడు చేయలేడు. ఆ కారణం చేతనే దేవుడు అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. పురుషుడు ఒంటరిగా ఉంటే దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చలేనివాడు. దేవుడు పురుషుడు కలుగు చేసిన విధానం మనం ఆలోచన చేసినప్పుడు, సృష్టికర్త చేసిన విధానం ఆలోచన చేస్తే, తన ప్రక్కన తన భార్య లేకపోతే దేవుని చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చలేని పరిస్థితి పురుషునిది. స్త్రీ చూసినప్పుడు వాజ్ కంపారబుల్ టు హిమ్, లేకపోతే తనతో సాటి అయినది, తర్వాత తనకు సహాయం చేయగలిగింది, బలపరచగలిగింది. ఇంకా దేవుడు తన జీవితంలో ఏర్పాటు చేసిన చిత్తాన్ని నెరవేర్చాలి అని అంటే
స్త్రీ యొక్క సహాయం, భార్య యొక్క సహాయం లేకుండా తను ఏమీ కూడా చేయలేడు. తన భార్య లేకపోతే తన చేతులతో చేయవలసిన కార్యాన్ని సమర్థవంతంగా తను చేయలేడు. తన సహాయం లేకపోతే తను సృష్టించవలసిన నూతన పరికరాలు తను సృష్టించలేడు, తను నిర్వహించలేడు, లేకపోతే అజమాయిషి చేయలేడు, లేకపోతే బోధించలేడు, చదవలేడు. స్త్రీ లేకుండా, భార్య లేకుండా చాలా విషయాల్లో మనిషి, పురుషుడు నిస్సహాయుడు అయిపోతాడు, బలం లేనివాడు అయిపోతాడు. తను చేయవలసింది చేయలేని నిస్సహాయ పరిస్థితి అవుతుంది. ఇంకా ప్రాముఖ్యంగా చూస్తే స్త్రీ లేకుండా ముఖ్యమైనది, దీని అందరూ ఒప్పుకుంటారు, పిల్లల్ని కనలేరు. అవునా? నవ్వు రాదు, కోపం రాదు. Am I speaking to stones? స్త్రీలారా, ఒకవేళ మీరు గొప్ప పాటగాళ్ళు, సంగీత విద్వాంసులు కావచ్చు, గొప్ప రైటర్ కావచ్చు, టీచర్ కావచ్చు, లేకపోతే ఆర్టిస్ట్ కావచ్చు, ఏదైనా సామర్థ్యాలు ఉండొచ్చు. కానీ అవన్నీ మీ సామర్థ్యాలు. కానీ బట్ యువర్ పర్పస్, మీ సంకల్పం, దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పం ఏమిటనగా ఈజ్ టు బీ అ హెల్పర్ టు యువర్ హస్బెండ్. నీ భర్తకు సహాయంగా ఉండడం కొరకు దేవుడు నిన్ను కలుగు చేశాడు. మీరిద్దరు కలిసి పనిచేయడం ద్వారా, మీరిద్దరు ఏకశరీరముగా ఉండడం ద్వారా, మీరిద్దరు ఒకరి రోల్స్ ఒకరు గమనించుకొని ఒకరికొకరు సహాయం, ముఖ్యంగా స్త్రీ పురుషునికి ఇవ్వవలసిన సహాయమును ఇస్తూ ఉన్నట్లయితే ఈ లోకం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దేవుని చిత్తం సంపూర్తిగా నెరవేరుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఇది ఇంత ప్రాముఖ్యమైన స్థితిలో ప్రతి స్త్రీని కూడా దేవుడు పురుషునికి ఇచ్చి ఉన్నాడు. కనుక పురుషునికి స్త్రీ, కనుక ప్రతి స్త్రీ యొక్క నీ యొక్క ప్రాథమికమైన బాధ్యత నీ భర్త ఎడల ఆయనకి సహాయం, ఆయన చేసేదానికి, చేయవలసిన దానికి సహాయము, ప్రోత్సాహము, బలము, ఊతము, నడిపింపు, ఇవన్నీ కూడా ప్రతి స్త్రీ కూడా తన భర్తకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మానవ చరిత్రలో మనం గమనిస్తే wives have a history of doing evil for their husbands rather than good. చరిత్రలో లేకపోతే బైబిల్లో ఇంకా మనం చూస్తే చాలా ఎక్కువ మంది స్త్రీలు పురుషులకు, తన భర్తలకు మేలు కంటే కీడు చేసిన వారు ఎక్కువ మనం చూస్తాం. ఇది బాధాకరమైనది. ఆదికాండం 3వ అధ్యాయం మొదలైంది. అది ఎక్కడ మొదలైంది? అవ్వను సాటి అయిన సహాయంగా దేవుడు చేశాడు. ఆదాము ఆనందించి కవిత్వాన్ని చెప్పాడు. తన తండ్రిని తనని విడిచి తన భార్యను హత్తుకున్నాడు. వారిద్దరూ ఏకశరుగు నగ్నత్వంగా కలిసి ఉండి ఏ మాత్రం మర్మము లేకుండా జీవిస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ అవ్వ చేస్తున్న కార్యం మనం చూస్తాం. షీ అలౌడ్ సేటన్ ఇన్ టు హర్ లైఫ్. సైతాను తన జీవితంలోనికి రానిచ్చింది, ఆహ్వానించింది అంటలేదు నేను. ఆహ్వానించడం వేరు, ఆహ్వానిస్తే మన పని అయిపోయింది. సైతాన్ని ఆహ్వానించి చూడండి ఏమవుతుందో, బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఎవరు రక్షించలేరు మనం. కానీ సైతాను చొరబడ్డానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు అయినట్లయితే ఇదిగో తలుపు నిలిచి తడుతున్నాను, ఎవరైనా విని తలుపు తెరిస్తే నేను లోపలికి వస్తాను. సైతాన్ అలా కాదు, వాడు సందు కనబడితే దూరిపోతాడు. కనుక సైతాన్ను అలౌ చేయడం, వానికి అనుమతినివ్వడం, వాడు చేస్తున్న దానికి మనం తల వంచడం చాలా ప్రమాదకరమైందని మనవి చేస్తున్నాను. ఈ ఆదికాండం 3వ అధ్యాయంలోనే అది మొదలైంది. మీరు ఇంటికి వెళ్తారు, చదవండి 3వ అధ్యాయం అంతా. ఈ సైతాను సర్పములో వచ్చి చూస్తాడు, మాట రాయబడ్డాయి, ఏదనగా చూడలేకపోతే అది దేవుడైన యెహోవా వచ్చే సమస్త జంతువులు సర్పము యుక్తి గలదై ఉండాను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? యుక్తి గలది సైతాను యుక్తి. స్త్రీ దగ్గరకు వచ్చి తను మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? ఇది నిజమా? ఏది నిజం? దేవుని యొక్క దేవుడు చెప్పిన మాటలు, దేవుని యొక్క చేసిన కార్యాన్ని ప్రశ్నిస్తూ ఇది నిజమా? క్వశ్చనింగ్ ద ట్రూత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. డిడ్ గాడ్ రియల్లీ సే? నిజంగా దేవుడు ఈ మాట చెప్పాడా? అక్కడ ఆ సర్పము లేకపోతే సైతాను ఉపయోగించిన సాధనం ఏమిటి? నోరు, మాట, భాష. స్త్రీ దాన్ని స్వీకరించడానికి దాన్ని ఉపయోగించిన సాధనం ఏమిటి? చెవి. చాలాసార్లు చెప్పాను మన సంఘంలో, మగవాళ్ళకి ఇది అర్థం కాదు.
మగవాళ్ళు ఏమనుకుంటారు, ఆడవాళ్ళు కనబడగానే పెళ్లి కానీ కుర్రాలు ముఖ్యంగా కొంతమంది పెళ్ళైన తర్వాత కూడా అనుకోండి, ఆడవాళ్ళు కనబడగానే జేబులు దువ్వేస్తారు, గబగబా దువ్వేస్తారు, టకప్ సర్దుకుంటారు, బాగున్నా లేదని ఒకసారి చూసుకుంటారు. దాని అర్థం ఉద్దేశం ఏంటి? అవతల వ్యక్తులను చూసి ఆకర్షించబడాలి అని ఆశ. కానీ అది చూడరండి, అనస్తలు పట్టించుకోరు ఆడవాళ్ళు. అది మీకు అనవసరం, వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కావలసిన ఎదురుగా చెవిలోనికి పడాలి మాట. ఆ మాట ఎలా ఉండాలి? వారిని ఆకర్షించేదే విధంగా ఉండాలి. సైతం యుక్తి కలదై ఆ చెవిలో మాట్లాడుతూ ఉంటే ఇది నిజమా అన్నప్పుడు అంతవరకు నా అనుభవం. ప్రతిరోజు దేవుడు వచ్చేవాడు, ప్రతిరోజు సాయంత్రం పూట దేవుడు వారితో మాట్లాడుతూ ఉండేవాడు. కానీ దేవుని మాట కంటే, దేవుని యొక్క దర్శనం, దేవునితో కలిసి నడిచే అనుభవం కంటే ఇక్కడ సర్పము వచ్చి మాట్లాడుతున్నప్పుడు, అనగా వారిద్దరు ఏకశర్మగా ఉన్న ఆ పరిస్థితుల్లో దాన్ని చేసిన పని ఏదనగా మూడవ స్వరానికి, మూడవ మాటకి స్థానం ఇచ్చింది. ఒకవేళ మూడవ మాట స్థానం ఇస్తే దేవుని మాట కావాలి తప్ప దేవుడు కాకుండా వేరే దానికి స్థానం ఇస్తే ఇలా అవ్వ చేసిన పని మనము చేసిన వారం అవుతాం. దేవుని యొక్క నిజాయితీ మీద ప్రశ్న. నువ్వు చనిపోతావు, తిరుగు నిశ్చయం చనిపోతావు, నువ్వు చావనే చావు. దేవుని పూర్తిగా భిన్నమైన మాట చెబుతుంది. దేవుని యొక్క మంచితనాన్ని ప్రశ్నింపజేసే విధంగా చేస్తుంది. సైతాన్ చెప్తున్న మాట ఏదనగా, దేవుడు గాడ్ ఈజ్ నాట్ రియల్లీ గుడ్. నువ్వు అనుకున్నట్టుగా దేవుడు అంత మంచివాడేమీ కాదు. ఇంకా మనలో కలిగి చేసే భావాలు, సైతాన్ మనలో కలిగి చేసే భావాలు. దేవుడు మంచివాడైతే, స్త్రీలు ఆలోచించండి, నాకెందుకు వచ్చింది సమస్య, మాకే ఎందుకు వచ్చింది సమస్య, నిజంగా దేవుడు మంచివాడేనా అనే ప్రశ్న. నిజంగా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడా? నన్ను ప్రేమిస్తూ నాకు ఎందుకు మరుగుంచాడు? ఇది తింటే చచ్చిపోతాను, తింటే చావనట్టు కదా. తర్వాత గాడ్ ఇస్ నాట్ రియలీ ఎనఫ్. ఆయన నాకు చాలని దేవుడు కాదు. నాకు ఇంకా దేవుడు కాకుండా వేరే బయట ఉంది లోకం. ఆ బయట దాన్ని చూపిస్తున్నాడు సైతాన్. ఇది ఇంకా బాగుంటుంది, ఇది అది చూస్తే ఏమవుతావు, తింటే ఏమవుతావు? దేవునిలాగా అయిపోతావు, దేవుని యొక్క పోలికలోకి వెళ్ళిపోతుంది. దేవుడు ఆదికాండం మనం చూస్తే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని చేస్తాడు. అయితే సైతాన్ అంటుంది అది కాదు, దేవుని పోలిక. అదేమిటో దేవుని వలెనే ఉంటావు. ఇప్పటికే దేవుని వలె, దేవుని బిడ్డల వారు దేవుని ద్వారా కలుగు చేయబడ్డారు, తన పోలికలు చేస్తారు. కానీ సైతాన్ శోధిస్తున్నప్పుడు ఒక అసంబద్ధమైన మాటను తీసుకుని చెబుతా ఉంటే దాన్ని నమ్ముతుంది. అవ్వ ఎంత తెలివి తక్కువతాను, ఎంత మూర్ఖత్వం. దేవుడు చేసిన విధానం మర్చిపోయారు. దేవుడు ప్రతిరోజు కనబడుతున్నాడు, వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ ఇంకా ఏదో ఉంది. తర్వాత ఇంకా సైతాన్ చెప్పాలి ఆలోచించేది ఏదనగా, గాడ్స్ వేస్ ఆర్ టూ రిస్ట్రిక్టివ్. దేవుని యొక్క మార్గాలు చాలా పరిమితులు ఉంటాయి, చాలా మనల్ని ఆపేస్తూ ఉంటాయి, మనకు స్వేచ్ఛగా ఉండనివ్వు. కొంతమందికి వివాహం స్వేచ్ఛగా ఉండదు. పెళ్ళైన తర్వాత ఇంతకుముందులాగా స్వేచ్ఛగా ఉండడానికి వీలు పట్టడం లేదు. నాకు పురుషులు స్త్రీలకి ఇద్దరికీ బాధ అది. ఆ స్త్రీలు మరి ఎక్కువ ఉండే పరిస్థితి మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. చాలా రెస్ట్రిక్షన్ ఇది. వివాహ ప్రమాణాలు చెప్పిస్తాం, నీకే నీకే నీకే. ఇదేమిటి ఇంత రెస్ట్రిక్షన్ ఏమిటి? వివాహ బంధం ఉన్న ఆ రెస్ట్రిక్షన్ చాలామందికి ఇష్టపడిన పరిస్థితి. కనుక అది దేని వల్ల వచ్చిందనగా బయట నుంచి వచ్చిన స్వరము వినటం వలన. అది అవ్వ ఆ మాటలు విన్న తర్వాత తనలో జరిగింది ఏమిటి? తన చూపులోనికి వచ్చింది ఆ మాట. చూపులోనికి వచ్చి అది చూస్తుంది. ఆ పండు చూడడానికి రమ్యంగా ఉంది, చూడడానికి బాగుంది. తర్వాత తింటే తినలేదు, తినకముందే రుచిగా ఉంటుంది. తర్వాత ఇంకా తెలివి జ్ఞానం రాలేదు, కానీ తెలివి జ్ఞానం వస్తుందని ఆ చెవిలో విన్న మాటల్లో తన యొక్క ఊహా చిత్రం చూసినట్టు ఎంత బ్రహ్మాండంగా తయారైందో. సైతాన్ యొక్క శోధన, ఆ స్వరము, బయట నుంచి వచ్చే స్వరం విన్నప్పుడు ఇప్పుడు ఉన్నదానికంటే కూడా, ఆదాముతో కలిసి జీవించే ఈ సంబంధంలో కంటే, దేవునితో ఆదాముతో కలిసి జీవించే ఆ సంబంధము కంటే కూడా ఇంకా శ్రేష్టమైనది దేవుడు దాచి ఉంచింది. నేను వెళ్తాను, అది సాధిస్తాను. ఇంత బాగున్నది, ఇంత మంచిది, ఇంత శ్రేష్టమైన దాన్ని ఎందుకు వద్దన్నాడు? అక్కడ అవ్వ చేసిన పొరపాటు. ఎప్పుడైతే సర్పం వచ్చిందో చెప్పవలసిన మాట ఏదనగా, నీతో నాకు పని లేదు.
లేకపోతే ఆమె వచ్చి శోధిస్తున్న సమయంలో సైతాన్ వచ్చి ఇది ఒక్కరోజులో జరిగింది కాదండి. చాలామంది అనుకుంటారు ఆ ఒక్కరోజు వచ్చి చెప్పింది అంటే తినేశారని. దేవుని వాక్యం అక్కడ కూడా ఒక్కరోజు జరిగిన సందర్భం కాదు ఇది. ఈ చరిత్ర అంతా కూడా ఒక్కరోజు 1 గంటలో జరిగిన విషయాలు కావు ఇవి. కొంతకాలంగా సైతాన్ వస్తూనే ఉన్నాడు, సర్పం వస్తూనే ఉంది, మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతుంటే దానికి లోనై దేవునికి విరుద్ధముగా, తన భర్తకు విరుద్ధముగా పాపం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇదిన ముందు మనవి చేస్తున్నారు. ఎంతకాలంగా వింటున్నారు? ఎంతకాలంగా వేరే స్వరానికి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు? ఎంతకాలం వేరే మాటలకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు? మాటలు వింటూ ఉంటే ఆ మాటలు అక్కడ ఆగిపోవు. ఆ మాట ఒక ఊహా చిత్రాన్ని మనకు కలుగజేస్తుంది. ఏ రకమైన ఊహా చిత్రమో అది మీకే తెలుసును. ఆ ఊహా చిత్రంలో ఇది బాగులేదు, ఏదైనా తోట బాగోలేదు, ఆదాముతో జీవితం బాగోలేదు, దీనికంటే శ్రేష్టమైనది నాకు చూపి వినబడుతుంది, కనబడుతుంది చూస్తూ ఒకానొక దినమందు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకోవడం చాలా టైం పడుతుంది. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పరిణామాలు, తర్వాత వచ్చే పరిస్థితుల పరిణామాలు మనం ఎవ్వరము కూడా మార్పు చేయలేము. ఆ పరిణామం జరిగిన తర్వాత మనకు తెలుసును దేవుడు ఏం చేశాడు. ఏదైనా తోట నుండి బయటికి పంపించేశాడు. నాకు బాధాకరమైనది, అవమానం అనిపించేది ఎక్కడనంటే బయటికి వెళ్ళిపోవడం వేరు, కానీ అక్కడ మరలా తిరిగి వచ్చేస్తాడేమోనని ఒక దొంగను చూసినట్టుగా దేవుడు అక్కడ ఖడ్గజ్వాలలు బందోబస్తు, దూతల బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చాలా అవమానకరం. తన తరపున భూలోకాన్ని ఏలుబడి చేయవలసిన మానవుడు ఈరోజు ఒక దొంగ వలె, ఒక దోపిడీదారునిగా బయటికి నెట్టివేయబడి, తరిమివేయబడి మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం లేని జాగ్రత్తలు దేవుడు చూసుకున్నాడంటే ఒకసారి ఆలోచించండి. దాని అంతటి కారణం ఎవరు? ఎక్కడ మొదలైంది? Eve, she desired to follow Satan. అవ్వ సైతాన్ని వెంబడించాలని నిర్ణయించుకుంది. తను నిర్ణయించుకోవడం మాత్రం కాకుండా తను తిన్నది, తర్వాత తన భర్తకు కూడా ఇచ్చింది. తన భర్తతో ఆలోచించలేదు. ఇలాగ వస్తుంది సైతాన్, కొంతకాలంగా నాతో మాట్లాడుతుంది, సర్పం నాతో మాట్లాడుతుంది. వారిద్దరు ఒకరితో ఒకరు ఆలోచించుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, కానీ మాట్లాడుకోలేదు. ఈ రోజుల్లో పురుషులు, ముఖ్యంగా భర్త భార్యల మధ్య మాటలు తగ్గిపోయాయి. ఎందుకు తగ్గిపోయాయి? వేరే మాటలు మనం వింటున్నాం. ఆ వేరే మాటలు ఇప్పుడు ఎవరు సైతాను, సర్పం కాదు, మన చేతిలో ఉంది పెద్ద సర్పం. అది మాటలే కాదు, చిత్రాలు కూడా చూపిస్తున్నాడు. డెవలప్ అయ్యాడు. దీంతో ఒకరితో ఒకరు మాటలు తగ్గిపోయిన పరిస్థితి, ఆలోచించలేని పరిస్థితులు, పూర్తిగా విన్నదాన్ని అనుసరించి మనం నడిచిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కనుక జాగ్రత్త. అవ్వ తాను సైతాన్ని వెంబడించడం మాత్రమే కాకుండా తనతో పాటు తన భర్తను కూడా లోబడే విధంగా చేసింది. వారిద్దరు కలిసి దేవుని దూరం అయ్యారు. ఇంకా వాక్యాలు మనం చూస్తే శారా దేవుడు వాగ్దానం చేసి సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆలస్యం అవుతుంది, కానీ శారా వాగ్దానం చేసి దేవుడు ఇస్తే ఇవ్వగలరా, సమర్థుడా అని ఆలోచిస్తూ నా వల్ల అయితే కాదు, కాబట్టి ఇదిగో హాగర్ ఉంది. అక్కడ మరలా ఒక తప్పుడు సహాయం, చేయవలసిన సహాయం శారా అబ్రహాం విశ్వసిస్తున్నప్పుడు, అబ్రహాం నమ్ముతూ ఉన్నప్పుడు, ఆకాశ నక్షత్రాలు, సముద్ర ఇసుక రేణువులు చూస్తూ ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువాన్ని చిత్తమని లోబడి నడుస్తూ ఉంటే శారా చేస్తున్న పని ఇదిగో హాగర్ ఉంది అని ఒక తప్పుడు సలహా చేసిన పరిస్థితి. అది దేవుని వాక్యంలో మనం చూస్తాం. సామెతలు 31వ అధ్యాయం అందరికీ బాగా పరిచయమైంది. నేను చాలామంది అది కోట్ చేశారు. సామెతలు 31వ అధ్యాయం ఎవరి గురించి రాయబడింది మాటలు? ఏ స్త్రీ? గుణవతి అయిన వర్చుయస్ ఉమెన్, గుణవతి అయిన భార్య. తను చేసే సహాయం 10వ వచనం 31వ అధ్యాయం 10వ వచనం చివరి వరకు మనం చూస్తే కనబడుతుంది. 12వ వచనం మనం చూస్తే అతనికి మేలు చేయను చూడండి అంటాడు. చదువుతాను 10 నుంచి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అరుదు అంటే రేర్.
తెలుగు ఇంగ్లీష్ చెప్తారు అబ్బా. అరుదంటే రేర్. వెరీ గుడ్. మన ఇంగ్లీష్లో సర్వీస్ మారిపోదాం. అరుదంటే రేర్ అంటే తక్కువ. అది మాకు తెలియని కాదు. అరుదంటే అదురు అనుకునేవాళ్ళు. అదురు నిజమే, కానీ అరుదంటే రేర్ అంటే చాలా తక్కువగా ఉంటారు. అంటే ఇక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా మీరు గుణవతి అని భార్యలా కాదా? మీకు కోపం రావట్లేదా? మీరు కాదా? మీరు గుణవతి అని భార్యలు కాదా? ఎప్పుడరా నేను అనలేదు, వీళ్ళు అంటున్నాను. ఇక్కడ వచ్చే స్వరం దాన్ని తిరిగి పలికాను అంతే. కాదా? ఏం నేర్చుకున్నారా శ్రీకోటంలో? ఉమెన్స్ డే నేనేం చేయించి అభినందించుకున్నారు మీరు? ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేకపోయినా ఇక్కడ మాత్రం అందరూ మీరు గుణవతి అయినా భార్యలుగానే ఉండాలి. భార్యలు అంటే అయిపోరు. ఎలాగో ఆ లక్షణాలు అన్నీ కూడా ఇక్కడ రాస్తున్నాడు. ఏముంటవి? అది అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యాలు వజ్రాలు ఇవన్నీ. ఆమె పెనిమిట ఆమె యందు నమ్మిక ఉంచును. అతని లాభప్రాప్తికి వెలితి తాను బ్రతుకు దినములన్నీ అతను మేలు చేయను కానీ కీడేమియు చేయు. ఇక్కడ ఇంగ్లీష్ చదివాను చూస్తాం. 37:12 హిజ్ హార్ట్ హ్యాస్ రిలాక్స్ అరౌండ్ హర్. తన యొక్క హృదయం, తన యొక్క గుండె తన భార్య యందు రిలాక్స్ అయిపోయాడు. ఇది నాది, నా సహాయం, నా అండ, నా బణము అని తను ఏమాత్రము భయం లేకుండా స్వేచ్ఛగా he safely and securely puts his trust in her. అతను క్షేమంగా భద్రంగా సంపూర్తిగా తన యొక్క విశ్వాసాన్ని ఆమె మీద ఉంచుతాడు. ఇక్కడ మాట యొక్క అర్థం అది. he is not afraid of having everything that is precious to him destroyed by her evil and selfish ambition. తాను ఒకవేళ ఎన్ని అప్పగించేస్తాను, అంతా నా జీవితం అంతా తన చేతుల్లో పెట్టాను కదా, తాను ఒకవేళ తన యొక్క స్వార్థపూరితమైన ఆశయంతో నా జీవితాన్ని కలిగినంత నాశనం చేస్తుందేమో, చెరగొడుతుందేమో భయం ఏమాత్రం కూడా. ఇది పురుషులు చేసే కార్యం. ఇక్కడ స్త్రీని నా భర్త ఎంత ప్రోత్సహించాడు, నా భర్త బలపరిచాడు లేదు, అది కాదు ఇక్కడ చెప్తుంది. భర్తకు స్త్రీ ప్రోత్సాహం. ఈ 37:10 నుంచి చివరి వరకు మనం చూస్తే మొత్తం పనంతా కూడా ఆమె చేస్తున్నట్టుగా మనకు కనబడదు. అన్ని విషయాలు కూడా తానే నిర్వహిస్తుంది. వాటన్నిటికి కావాల్సిన సామర్థ్యాన్ని దేవుడు స్త్రీకి ఇచ్చాడు, పురుషుడికి అది ఇవ్వలేదు. ఇంకా 37:23 మనం చూస్తాం. హస్బెండ్ ఇస్ నోన్ ఇన్ ది గేట్స్. వారముల యొద్ద అతడు తెలిసిన వాడిగా ఉంటాడు. ఆమె పెనిమిడి దేశ పెద్దలతో కూడా కూర్చుని గవిని యొద్ద పేరుకొనిన వాడై ఉండదు. ఈ స్త్రీ చేసిన ఈ కార్యాలన్నిటి వలన మొత్తం మేనేజ్మెంట్ అంతా ఆమె చేస్తాం. ఇది చేస్తున్న పని ఒక సేవకురాలు కాదు, ఒక సర్వెంట్ కాదు, ఒక బానిస కాదు. మన లోక విధానం ఏదనగా కార్యేషు దాసి, అది పూర్తిగా తప్పు. మన విధానం ఎంత మాత్రం కూడా అది కాదు, మన సంస్కృతి కాదు, అది లోక విధానం. అది ఇంకా మిగతా మాటలు కొంతమంది పెళ్ళిళ్ళు, క్రైస్తవ పెళ్ళిళ్ళు ఆ శ్లోకాలన్నీ చెప్పేస్తూ ఇలా ఉండాలి, అది తప్పు. అలాగ ఉండవలసిన పని కాదు. సాటి అయినా సమానం, ఏమాత్రం కూడా తక్కువ లేదు. నీ రోల్ అది, కనుక పని చేయవలసిన అవసరం ఉంది. బైబిల్లో చూస్తే అనేక మంది స్త్రీలు పనిచేసే విధానం మనం చూస్తాం. పాత నిబంధనలో మిరియం, మోషే యొక్క సహోదరి, అలాగే దెబోరా, ఎస్తేరు, అలా నూతన నిబంధనకు వస్తే ప్రభు తల్లి అయిన మరియా, తరువాత సమరయ స్త్రీ, అపోస్తలులకు వచ్చినప్పుడు మార్కు తల్లి, తర్వాత అన్న, ప్రిస్కిల్లా, లిడియా, ఇంకా అనేక మంది, లోయి, వీరందరూ మనం చూస్తాం. ఇంకా చూస్తే ప్రభు యొక్క సేవలు అనేక మంది స్త్రీలు ప్రభు సాకి, ఇవన్నీ కూడా ప్రభువుకు సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే పౌరులకు సహాయం చేస్తూ అనేక మంది స్త్రీలు ఉండిన పరిస్థితి. ఇదో మాట చెప్పిన ముందుకు వెళ్తాను. 1 పేతురు పత్రిక, ఈ దినమందు స్త్రీలారు దయచేసి ఈ వాక్యం గమనించవలసింది మనవి చేస్తున్నాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం మొదటి 7 వచనాలు మనం చూస్తే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు
ఎవరికి? స్వపురుషుడు. ఎవరి మాట వినాలి, ఎవరితో స్నేహం, ఎవరితో సంబంధం. సైతాన్ వచ్చింది కదా, మాట్లాడుతుంది కదా, అలా చెవిస్తాను కాదు. ఆ చెవి సైతానికి కాదు. నీ పని సైతాను కోసం కాదు, నీ స్వపురుషులకు, నీ సొంత పురుషు అనగా నీ భర్త, పెళ్లి కాకపోయినట్టు నీ తల్లి తండ్రి, లేకపోతే నీ సహోదరుడు, లేకపోతే నీ ఆత్మీయ గురువు, నీ తండ్రి, ఆత్మీయ తండ్రి, నీ స్వపురుషులకు, సొంత పురుషులకు లోబడి ఉండాలి. అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే, ఒకవేళ మీ భర్తలు ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే, వారి భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యను నడవడం వలన రాబట్టబడవచ్చు. అలాగే స్త్రీలు మీ యొక్క ప్రవర్తన వలన, వాక్యము లేకుండా, బోధ లేకుండా నీ భర్తను రక్షించబడతారు. చాలా కాలంగా భర్తలు రక్షించబడలేదు అని చెబుతున్నాము. వారి ఇబ్బందులు చెప్తున్నారు, ఏడుస్తున్నారు తప్ప సమస్య పరిష్కారం అక్కర్లేదు. ఇలా చెప్పుకున్నాం కదా. ఏం చేస్తారు? సమస్యలాగే ఉంచుతున్నారు. దాన్ని ఏమాత్రం మార్పు చెందడానికి ఇష్టపడడం లేదు. కానీ మీ పవిత్ర ప్రవర్తన వలన వారిలో మార్పు తప్పనిసరిగా వస్తుంది. ఇది వాక్యం చెప్తున్న మాట ఇది. కానీ ఇది రావడం లేదని అంటే మన ప్రవర్తన ఒకసారి ప్రతి స్త్రీ కూడా పరీక్షించుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. తర్వాత ఇది అంటున్నాడు 3వ వచనం, జడలు అల్లుకున్నట్టు, బంగారు నగలు పెట్టుకున్నట్టు, వస్త్రములు ధరించుకుంటే వెలుపుట అలంకారం మీకు అలంకారంగా ఉండక. తర్వాత దీన్ని అతిగా తీసుకొని ఏం చేస్తారు? జడలు వేసుకోకూడదు, బంగారు పెట్టుకోకూడదు, వస్త్రములు ధరించుకోకూడదు. మరి అదొక్కటి వదిలేస్తారు. ఎందుకు? వస్త్రాలు ధరించాలి, కానీ ఏం చేయాలి? బంగారం పెట్టుకోకూడదు, ఇంకేం పెట్టుకోకూడదు, జడలు వేసుకోకూడదు, ఇంకా అదేనమ్మా, అదే అంటున్నాను కదా. వస్త్రములు ధరించుకుంటే అంటే వస్త్రములు ధరించుకోవద్దా? అంటే కొంతమంది అతిగా తీసుకున్న ఈ మాట చూసి ఈ వదిలేస్తాం. ఇక్కడ పువ్వులు లేదు కనుక పువ్వులు పెట్టుకుంటాం, ఏవేవి లేవు అవి పెట్టుకుంటాం, ఉన్నవి తీసేస్తాం, కానీ వస్త్రాలు మాత్రం ఉంచుతున్నాం. అక్కడ చెప్తున్న మాట అది కాదు. దాని తర్వాత మాట మనం చూస్తే మీకు అది అలంకారం కాక, అది మాత్రమే మీ అలంకరణ కాకుండా ఏముండాలి? సాధువైనట్టు, మృదువైనట్టు, నేను గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండగలను. అది దేవుని దృష్టికి మిగుల విలువైనది. మీ హృదయపు అలంకరణ అది ముఖ్యం, బాహ్య అలంకరణ కాదు. ఈ మేకప్లు కాదు, ఇవన్నీ కాదు, వాటి గురించి కాదు ఇవి చెప్తాను. అవి ప్రాముఖ్యం కాదు, ధరించడం వద్దని చెప్పట్లేదు. కానీ అవి అతిగా చేసుకున్నట్లయితే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ అతిగా ఉండవలసింది మన లోపల హృదయమందు, ఈ అంతఃకరణలో ఉండవలసిన ఈ అలంకరణ గురించి పేతురు చెబుతూ ఉన్నాడు. అలాంటి ప్రవర్తన ద్వారా, ఈ అలంకరణ ద్వారా పురుషులు అనేక మందిని ఆకర్షించవచ్చని మనవి చేస్తూ ఉన్నాను. అయితే దినమందు తిమోతి చూస్తే ఇద్దరు స్త్రీల చేత ప్రోత్సహించబడ్డాడు, తన తల్లి, తన అవ్వ. అలా యేసు ప్రభు తన తల్లి ద్వారా పోషించబడ్డాడు, తల్లి ద్వారా పెంచబడ్డాడు. దేవుని యొక్క వాక్యాన్ని తల్లి నేర్పించింది. 12 సంవత్సరాల వయసులో ధర్మశాస్త్ర పండితులతో మాట్లాడగలిగిన జ్ఞానం ఎలాగొచ్చిందనగా తల్లి తనకు చేసిన ఉపదేశం. యేసు ప్రభు దేవుడిగా కాదండి, మానవుడిగా ఉన్నాడు, మానవుడిగా నేర్చుకున్నాడు. అదంతా తల్లి నేర్పిన సంగతి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. మోషే జీవితంలో మిరియాము, అలాగే అతని తల్లి యోకేబెద్, తర్వాత ఇంకొక ఆమె ఫరో కుమార్తె, వీరందరూ కూడా సహాయము చేశారు. సూజన్ వెస్లీ, జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ తల్లి, ఆమె 19 మంది పిల్లలు. ఆ పిల్లలందరినీ ఆమె నేర్పించిన విధానం, కూర్చోబెట్టి వారి వాక్యాన్ని నేర్పించి బోధించి ఆమెను దేవుల్లో పెంచిన కారణం చేత ఆ ఇద్దరు వలన, తన ఇద్దరు కుమారులు జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ వలన ఇంగ్లాండ్ దేశం కాపాడబడింది. ప్రపంచ చరిత్ర మనకు అంతగా తెలియదు, కానీ ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో ఎంతో భయంకరమైన ఊచకోత జరిగిన ఐరోపా ఖండంలో ఇంగ్లాండ్ దేశం అదే పరిస్థితికి వెళుతున్న కాలంలో జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ, జాన్ వెస్లీ ప్రసంగాలు, చార్ల్స్ వెస్లీ పాటలు ఆ దేశాన్ని కాపాడాయి. అది కాపాడబడ్డ కారణం ఎదురుగా వారి తల్లి అయిన సూజన్ వెస్లీ. కనుక మన సంఘమున ప్రతి స్త్రీకి మనవి చేస్తున్నాను, మీరు చేయవలసిన కార్యం, మీ దేవుని యొక్క సంకల్పం ఏమిటి? మొదటిది, హెల్ప్ యువర్ హస్బెండ్. నీ భర్తకు సహాయం చేయి.
బీ దేర్ ఫర్ హిమ్. పెళ్లి ప్రమాణాలు చెబుతాం, ఫర్సేకింగ్ అందరినీ విడిచిపెట్టి, ఇది మొదలుకొని నీకే నేను భార్యగా, ఫర్సేకింగ్ ఆల్, అంతా విడిచిపెట్టి నీవే, లివింగ్ ఆల్ అదర్ రొమాంటిక్ అటాచ్మెంట్స్, అంతకుముందున్న రొమాంటిక్ లేకపోతే ఆహ్లాదకరము ప్రేమ సంబంధాలు అవన్నీ కూడా వదిలేసి, ఆ అటాచ్మెంట్స్ ఏమి కూడా ఇక్కడ లేకుండా, లేకపోతే ఆ పొటెన్షియల్ పార్ట్నర్స్ భవిష్యత్తులో ఇంకెవరైనా నీకు సహాయం చేసేవారుగా, సహాయకులుగా, పార్ట్నర్స్గా, లేదా నీతో కలిసి జీవించేవారుగా ఎవరైనా వచ్చిన సరే వారిని కాకుండా వారిని వదిలి చేస్తున్న ఒడంబడికి ఏదనగా పూర్ణ హృదయంతో నీకే నేను భార్యగా ఉంటాను. ఇది ప్రాముఖ్యమని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి పురుషుడికి దయచేసి స్త్రీ ఈ యొక్క ఏమంటాం, ఈ నిజాయితీ కలిగిన ప్రేమ సంబంధంలో కొనసాగాలి. మిథునం సినిమా చూడాలని ఉంది, ఎప్పుడు చూడాలి. అది అక్కడక్కడ చూసిన మాటల్లో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ వింటూ ఉంటే ఎప్పుడో ద్రాక్షారం సంబంధం వచ్చిందట, దాని గురించి ఎదురు గురించి చెప్తారు, గుర్తులేదు ఇవన్నీ, అక్కడక్కడ చూశాను. సార్ పూర్తి చూడాలి అనుకోవడానికి చూడడానికి అవడం లేదు. అయితే ఆ సినిమాలో చూస్తే ఆ పురుషుడు మాటికి ద్రాక్ష అనే సంబంధం పేరు కనబడగానే హీటెక్కిపోతాడు, బాధపడిపోతాడు, ఎంతో వేదన. ఎందుకనంటే అంతకుముందు పెళ్లి చూపులో ద్రాక్షారం నుంచి ఒకడు చూశాడు. ద్రాక్షారం అనేది ఊరి పేరు, ఈస్ట్ గోదావరిలో ఉంటుంది ఆ ఊరి పేరు. ఆ ఊరి నుంచి ఎవరో సంబంధం వచ్చింది, అప్పుడు ఏదో మాటల్లో ఆ సంబంధం బాగున్నాడు, మనిషి బాగుంది, నిన్ను కాకుండా అతను చేసుకుని ఉంటే నా పరిస్థితి వేగి ఉండేదేమో, ఇది అందేమో నాకు తెలియదు. కానీ ద్రా అనే పేరు వినబడగానే అతను చాలా బాధపడిపోతాడు. ఎందుకంటే నాకంటే ఆ ద్రాక్షారం సంబంధానికి ప్రాధాన్యత ఇస్తుంది, నాకంటే అది బాగుంది, నాకంటే అది ఇష్టపడుతుంది. ఇవన్నీ వచ్చి తను ఎంతో మదన పడుతున్న పరిస్థితి అందులో మనం చూస్తాం. ఇది ఒక ఉదాహరణగా చెప్పాను. స్త్రీలారా, నీ భర్త నీ సహాయం లేకుండా ఆయన సాధించలేడు. ఏదైనా సరే నీ సహాయం కావాలి, నీ అండ కావాలి, నీ బలము కావాలి, ప్రోత్సాహం కావాలి, నీవిచ్చే ధైర్యం తనకు కావాలి. కనుక ప్రతి స్త్రీ కూడా దయచేసి మనవి చేస్తున్నాను. దేవుడు ఇక్కడ ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం, ఆయన మనల్ని వీఆర్ గాడ్స్ మాస్టర్ పీస్, దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాం. క్రీస్తు మన నూతనంగా సృష్టించి ముఖ్యంగా రక్షించబడిన వీరు ఇంకా దేవుని చేతిలో ప్రశస్తమైన సాధనాలు. కనుక అది బయట మూడవ సైతాను ప్రేరేపితమైన వాటికి, లోకానికి ఆస్కారం ఇచ్చి మీ కుటుంబాలు భవిష్యత్తు, దేవుని యొక్క సేవ యొక్క భవిష్యత్తును దయచేసి పాడు చేయొద్దని మనవి చేస్తున్నాను. మీ భర్తలకు సహాయం చేయండి, మీ పిల్లలకు సహాయం చేయండి. హెల్ప్ యువర్ చిల్డ్రన్. పిల్లలకు, తర్వాత మీ మనవరాళ్ళకు చూడండి సార్. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానముని కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరెవరు నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండము. తిమోతికి రాస్తున్నాడు పౌలు ఇక్కడ, నీ బాల్యము నుండి ఏమి నేర్చుకున్నావు? పరిశుద్ధ లేఖనములను నీవు ఎరుగుదువు. ఎవరి ద్వారా నేర్చుకున్నాడు? 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తాం. నీ యందున్న నిష్కపటమైన, ఎలాంటి విశ్వాసం? నిష్కపటమైన విశ్వాసం. ఇంగ్లీష్ తర్జుమాలో సిన్సియర్ ఫెయిత్, జెన్యూన్ ఫెయిత్, నిష్కపటమైన విశ్వాసం. నా ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయినా లోయలోను, తర్వాత నీ తల్లి అయినా యూనికేలోను వసించాను. ఈ తల్లి అవ్వ వారిద్దరు దేవునికి వాక్యాన్ని బోధించండి. మీ పిల్లలకు దేవుని చిత్తాన్ని, దేవుని వాక్యాన్ని బోధించండి. మీరు సహాయం చేయండి, వారిని బలపరచండి. నిష్కపటమైన విశ్వాసం, సిన్సియర్ ఫెయిత్ వారికి అందించండి. మోసపూరితమైన విధానం కాదు.
దయచేసి ప్రతి తల్లి ప్రతి అవ్వ పని చేయవలసి మనవి చేస్తున్నాను. తర్వాత ఇంక మూడవదిగా హెల్ప్ యువర్ స్పిరిచువల్ లీడర్. మీ ఆత్మీయ నాయకునికి సహాయం చేయండి. మీ ఆత్మీయ నాయకుడు ఎవరు? మరోసారి ఎవరు వచ్చి మాట్లాడుతూ ఉంటే, భార్య భర్తలు వచ్చి మాట్లాడుతున్నారు, చెబుతూ ఉంటే వీళ్ళు గురువు ఏదో అన్నాడండి అనగానే, గురువు అనగానే నేను అనుకున్నాను. ఎందుకంటే మన సంఘంలో పుట్టి పెరిగారు, మన సంఘం నుంచి పంపించాం, అన్నీ చేసాం. కానీ మనం అనుకున్నది ఏదనగా గురువు అంటే నన్నే అంటాడు కదా, ఇంకెవరిని అంటాడు గురువు అని. కానీ ఇంకెవడో అన్నట్ట, ఎప్పుడు 2-3 క్లాసులకు వచ్చి వెళ్ళిపోయాడు అతను గురువు అట. మరి నేనేంటి? ఇప్పుడు చూసినాడు అందరూ గురువులే, అందరూ తండ్రులే. నేను వస్తే నేను ఆత్మీయ తండ్రి, ఇంకోళ్ళు వస్తే ఇంకోళ్ళు ఆత్మీయ తండ్రి, ఇంకోళ్ళు వస్తే ఇంకోళ్ళు వస్తే ఆత్మీయ తండ్రి. మరి ఎవరు మీ తండ్రి? అసలు మీ నాన్న ఎవరు? నీ గురువు ఎవరు? నీకు బోధించింది ఎవడు? అది మర్చిపోతున్నావు. దయచేసి చూడండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే 14-15 వచనాలు. ఈ పౌలు అంటున్నాడు, మిమ్మల్ని సిగ్గుపరచవాలని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకి ఈ మాట రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను. ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు. ఒక క్లాస్ తీసుకొని 10 క్లాసులు తీసుకొని చెప్పిన వారు 10,000 మంది ఉండొచ్చు. కానీ తండ్రులు అనేకులు లేరు. ఈ మాట చెప్పడం మనకి సిగ్గుపడాలి కదా. తల్లులు అనేక మంది చెప్పుకుంటాం, కానీ తండ్రులు మాత్రం అనేక మంది ఉండరు. అంత అనైతికం అది. తండ్రి ఒక్కడే, తండ్రులు అనేకులు లేరు అని చెబుతూ అంటాడు, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని. కానీ నేను మీకు తండ్రిని. కొరింథీ సంఘానికి తను స్థాపించిన సంఘానికి. బోధకులు 10,000 మంది ఉండొచ్చు, కానీ వారందరూ బోధకులే, కానీ వారు మీకు గురువులు కాదు, మీకు తండ్రులు ఎంత మాత్రము కూడా కాదు. కానీ మీ ఆత్మీయ నాయకులకు సహాయం చేయండి. మన దేశంలో లేదు, కానీ ఇంగ్లాండ్ దేశంలో, అమెరికా దేశంలో నేను చదువుకున్న కాలం వెళ్ళిన ప్రదేశాలు చూసినప్పుడు పాస్టర్లకి సహాయకులుగా, సెక్రటరీస్గా ఎవరో తెలుసా? స్త్రీలు. ఎందుకనగా అనేకమైన కార్యాలు వాళ్ళు చేయగలరు ఒకేసారి. కానీ చాలా సంఘాలు, చాలా పాస్టర్లు చూసినప్పుడు అందరూ సెక్రటరీస్, వారి ఆఫీసులో పనిచేస్తే ఎక్కువ మంది స్త్రీలే. చాలా సమర్థవంతంగా వారు పాస్టర్కి సహాయం చేస్తూ ఉంటారు. మరి నా ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు ముందు వారు ఎవరెవరికి వందనాలు చెప్తారో చదువుతాను. చదివినప్పుడు చూస్తే వారు రాశారు పుస్తకాన్ని, కానీ ఆ పుస్తకం తయారవ్వడానికి, అచ్చు వేయబడడానికి, పబ్లిష్ అవ్వడానికి పనిచేసే వారు చూస్తే చాలామంది స్త్రీల పేర్లు కనబడుతూ ఉంటాయి. కనుక వారు ప్రోత్సహించారు. స్త్రీలు తన భార్యతో కలిపి, తన పిల్లలు, ఆడపిల్లలు, తన సంఘంలో ఉన్న స్త్రీలు వారందరూ పనిచేసి ఆయా రీతులుగా ఆ పుస్తకం తయారవడం. తను రాసిన తానే, తన పేరు మాత్రం ఉంటుంది, కానీ దాని కొరకు ప్రయాసపడేవారు పట్టిక చూస్తే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఆఖరిగా హెల్ప్ యువర్ చర్చ్. మీ సంఘానికి సహాయం చేయండి. ఊరన్ని సంఘాలు మనకు బాధ్యత కాదు, ఊరన్ని కుటుంబాలు మన బాధ్యత కాదు. నీ భర్త నీకు బాధ్యత. ఎవరి భర్త వారికి బాధ్యత. ఇంకొకరి భర్త కాదు నీకు బాధ్యత. ఇంకొక కుటుంబం కాదు నీకు బాధ్యత. నీ పిల్లలు నీకు బాధ్యత. నీ ఆత్మీయ తండ్రి నీకు బాధ్యత. నీ సంఘము నీకు బాధ్యత. హెల్ప్ యువర్ చర్చ్. మీరు ఆ దేవుని వంటి సహాయం ఇచ్చిన కొరకు మీరు ఏర్పాటు చేయబడ్డారు. అది మీ భర్తకి ఇవ్వండి, మీ పిల్లలకి ఇవ్వండి, మీ ఆత్మీయ నాయకునికి ఇవ్వండి, మీ సంఘానికి ఇవ్వండి. తీతు పత్రిక మనం చూస్తాం. తీతు పత్రిక 2వ అధ్యాయం. అధ్యాయం 3-4 వచనాలు, 3-4-5 వచనాలు చూస్తే తెలుగులన్నీ కలిపేశారు. అలాగనే వృద్ధ స్త్రీలు, సంఘమందున్న స్త్రీలు అంటున్నాడు. తీతుకు రాస్తూ పౌలు చెప్తున్న మాటలు ఎలా ఉండాలి? కొండెకెత్తెలు. కొండెకెత్తెలు అంటే ఇంగ్లీష్ చెప్పడం నాకు. కొండెకెత్తెలు కొండకెత్తెలు అంటే కొత్తలు, అదో రకమైన కెత్త. చాడీలు స్వరం మారికి వస్తాయి కదా, అవి కొండారు. ఆ డైరెక్ట్ ఫుల్ వాయిస్తో రావాలి. కొండకెత్తులను ఎన్నో వచ్చిన అన్నాను, 3వ వచనం.
అలాగే వృద్ధ స్త్రీలు కొండికత్తెలను మిగుల మద్యపానాసక్తులై ఉండక, త్రాగుడు మద్యపానం వలన వశపరుచుకొనబడిన వారినై ఉండక, ప్రవర్తన యందు భయభక్తి గల వారి ఉండవలనని దేవుని వాక్యం దూషించబడుకున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులు ఇంట ఉండి పని చేసుకునే వారును మంచివారినై ఉండవలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారినై ఉండవలని బోధించుము. ఎవరు ఏడు చెప్తున్నాడు ఇక్కడ? వృద్ధులైన స్త్రీలు, పెద్దవారైన స్త్రీలు ఏం చేయాలి? సంఘాల్లో ఉన్న చిన్న వయసులో ఉన్న స్త్రీలకు, అమ్మాయిలకు వారు చెప్పవలసిన మాట్లాడి బోధించవలసింది ఏమిటి? నువ్వు లేకపోతే నీ మొగుడు లేడు, నువ్వు లేకపోతే అడిగి చేత కాదు, పనికిరాడు, వాడు యూజ్లెస్ ఫెలో, నువ్వు ఉన్నావు కూడా అలా ఉన్నాడు. వెళ్ళలేదా మీ మాటలు? భర్తను కించబడుతూ దూషిస్తూ తక్కువ చేస్తూ మాట్లాడి చెప్తున్నది ఏదనగా భర్తలకు లోబడి ఉండి, నీ భర్తకు లోబడి ఉండు, నీ భర్తకు లోబడి నీ భర్తకు సహాయం చేయి, నీ భర్త పక్షం నిలబడు. తమ భర్తలను శిశువులను ఏం చేయాలి? ప్రేమించువారు. నీ పిల్లలను ప్రేమించాలి. ఇది చెప్పనక్కర్లేదు కదా మీకు. నిజంగా ప్రేమిస్తున్నారు నీ భర్త పిల్లలని ఏం చేయాలి? ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, తర్వాత ఇంటి వద్ద ఉండి ఇంటి ఉండి పని చేసుకునే వారును మంచి వారినై. కొంతమంది ఇంట్లో ఉండరు, మగాళ్ళు అలా తిరుగుతారు, వీళ్ళు అలాగే తిరుగుతూ ఉంటారు. ఇంటి అడ్రస్ తెలియదు, ఇంటి పనులు చూసుకోరు, ఇంటి పనులు చేయరు, పట్టించుకోరు. అవన్నీ భర్త చేయాలని చూస్తారు. అది కాదు నీ పని. అది 37 అధ్యాయం సామెత గ్రంథం 37 అధ్యాయం స్త్రీలు మీరు మంచి ప్రసంగాలు చేస్తారు కదా, అది మీకు చేసుకోండి ఒకసారి. అందరికడే అంటే ఇప్పుడు 10-11 భోజనానికి ముందు లేవడం, టిఫిన్ భోజనం కలిపి బ్రంచ్ చేసేయడం, ఇంటి వద్ద ఉంటూ ఎలా ఉండాలి? ఇంటి ఉండి పని చేసుకుని వారును మంచి వారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారినై ఉండవలనని బోధించు. మంచి ఉపదేశం పెద్దలైన స్త్రీలు చేయాలి సంఘ క్షేమాభివృద్ధి కొరకు. మీ స్త్రీల కుటుంబంలో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకరొకరు ఈ రకంగా ప్రోత్సహించుకోవలసిన మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా సంఘము కొరకు ప్రార్థించేవారుగా, దేవుని చిత్తము నెరవేర్చబట్టుకు ప్రార్థించేవారుగా. లూకాసువార్త 2వ అధ్యాయం మనం చూస్తాం. ఒక విధవరాలు, అనేక సంవత్సరాలుగా విధవరాలు, ఆమె అనేక సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటుంది, మందిరంలో ఉంటుంది, ప్రార్థన చేస్తుంది. ఏం ప్రార్థన చేస్తుంది? మన ప్రార్థనలు చాలా వరకు చేసే ప్రార్థన లేదనగా ఇహలోకానికి మన స్వార్థానికి పరిమితంగా చేస్తున్నాం. ప్రభు మంచి ఆరోగ్యం దేనికి? నా పిల్లల్ని తీర్చు దేనికి? నా పిల్లల చదువులు, లేకపోతే నాకు ఇది, నాకు అది, నాకు ఉద్యోగం, ఇవన్నీ అన్నీ మన విషయమే తప్ప దేవుని చిత్తారా అన్న చేస్తున్న ప్రార్థన దేని కొరకు? ప్రభు మెస్సయ్య కొరకు, రక్షకుడు రావాలి, ఆయన జన్మించాలి, ఆయన రావాలి, లోకానికి రక్షకుడు ఉద్భవించాలి, లోక మానవాళి రక్షణ కొరకు ఆమె ప్రార్థన చేస్తుంది. స్వార్థం లేదు. మనం చాలా ప్రార్థనలు చూసినట్లయితే దేవుడు ఎంతకాలం చూసి ఇది అడుగుతారా నన్ను, ఇవేనా ఇవేనా ఇవేనా? ఎప్పుడైనా సరే ప్రభా నీ మనసు ఏమిటి, నీ ఆలోచన, నీ చిత్తం ఏమిటి? మా ఊరు, మా గ్రామాల గురించి, మా కుటుంబాల గురించి, నా బిడ్డల గురించి, మన బిడ్డల గురించి మన ప్లాన్లు మనకు ఉంటాయి. కానీ దేవుడు వారి విషయంలో ఏ ప్లాన్ కలిగి ఉన్నాడు? ప్రభా నీ చిత్తమే, దాన్ని ఏం చేయమంటాం? కానీ దయచేసి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రతి ప్రార్థన కూడా స్వార్థపూరితమైనది కాక దేవుని చిత్త నెరవేర్పు కొరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది అని మనవి చేస్తూ ఉన్నా. ఇందాక ఆరాధన వాక్యం చూస్తే ఇంకా స్త్రీ యొక్క సహాయం ఇదొకటి చెప్పి నేను ముగిస్తాను. ఇందాక సోదరులు ఫేత్ గారు ప్రార్థిస్తూ ప్రస్తావించారు. ప్రభు శిలువకి వెళ్ళే ముందు ఆమె జటామాంస అత్తరు పగలగొట్టి అత్తరు పూసినప్పుడు ఎంత వేస్ట్, ఎంత వృధా ఖర్చు అని అందరూ సనగారు. దాని తర్వాతే ఇస్కరియోతు వద్ద వెళ్ళి అమ్మేశాడు ప్రభుని. అయితే అక్కడ ఒక మాట చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 12వ వచనములో, మత్తయి సువార్త 26:12, 26వ అధ్యాయం 12వ వచనం.
సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినది ఆమె జ్ఞాపకార్థంగా ప్రశంసించబడని మీతో నిశ్చయముగా చెబుతున్నానని వారితో నేను 12 ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి, నాకు కావాల్సిన మాట అది, ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేస్తాను. ఈమె చేస్తున్న కార్యం ప్రభునికి ఎంతో బలాన్ని ఇచ్చింది, ప్రభుకి ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది, తనకు సహాయంగా నిలిచింది. మిగతా వారందరికీ అర్థం కాలేదు, కానీ ఆమె చేస్తున్న పని ఇది నా భూస్థాపన నిమిత్తం సిద్ధపరుస్తుంది. బాధాకరమైనది. ప్రభుతో శిష్యులు 12 మంది 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగారు, సంచరించారు, కానీ వారికి అర్థం కానిది, ప్రభు శిలువ మరణం పొందబోయే విషయాన్ని వారు గ్రహించలేదు, దాన్ని అంగీకరించలేదు. వారికి అర్థం కానిది ఒక స్త్రీ అంగీకరించింది. ఆ చేసిన కార్యం ప్రభునికి ఎంతో ఆదరణ, ఎంతో ధైర్యాన్ని, ఎంతో బలాన్ని ఇచ్చింది. కనుక స్త్రీలారా మీకు మనవి చేస్తున్నాను, ఆమె వెంట అవగాహన, ఆమె వెంట ఆలోచన కలిగినదే. ఒక లోకమంతా మిమ్మల్ని వెర్రివారిగా పరిగణించినప్పటికీ మీ ప్రభు కొరకు పనిచేయండి. సంఘము కొరకు, సంఘమున పిల్లల కొరకు, సండే స్కూల్ కొరకు, యవనస్తుల కొరకు, సంఘమున యవన కుటుంబాల కొరకు, నూతనంగా వివాహాలైన భార్య భర్తలు వారు తగినందుకు ప్రోత్సహించడం కొరకు సీనియర్స్ దయచేసి సహకరించండి, ప్రోత్సహించండి. మీరు సహాయంగా నిలవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఆలోచిస్తున్న ఒక పాటలో ఒక ఆఖరి లైన్ నా జ్ఞాపకానికి వచ్చింది. వేదన సమయములు ఆదరించువారు లేక బాధ నొందేను, వేదన సమయముల ఆదరించువారు లేక బాధ నొందేను, వేదన సమయమున ఆదరించువారు లేక బాధ నొందేను, వేదన సమయమున ఆదరించువారు లేక బాధ నొందేను. ప్రభువైన యేసు వేదన నొందిన సమయంలో ఆదరించువారు లేక బాధపడ్డాడు. దానికి ముందు మనం చూస్తాం, 3 శిష్యులను పిలిచి, నేను మరణమగినంతగా వేదన నొందుచున్నాను, నాతో రండి, నాతో కలిసి ప్రార్థన చేయండి. ఆ 3 ఏం చేశారు? నిద్రపోయారు. కానీ అనుకుంటారు, ఒకవేళ ప్రభు 3 శిష్యులను కాకుండా స్త్రీలు ఎవరైనా పిలిచుంటే అలాగ ఉండేది. వేదన సమయంలో ఆదరణ. ఈ సంబంధం మనవి చేస్తున్నాను, దేవునికి సంగమందున స్త్రీలారా, వేదన సమయంలో, ఆపద సమయంలో, అవసరమైన సమయంలో, ఇబ్బందికర సమయంలో, లోకమంతా విడనాడిన సందర్భంలో, లోకమంతా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్న సమయంలో, సందర్భంలో స్త్రీలారా మీ భర్త పక్షాన్ని నిలబడండి, భర్తకు సహాయం చేయండి, మీ పిల్లలకు సహాయం చేయండి, మీ మనవులకు సహాయం చేయండి. ఆ ఎజ్జర్గా, ఆ సహాయంగా, దైవిక సహాయం, దేవుని వంటి సహాయం చేసేవారుగా మీ ఆత్మీయ నాయకులకి కమిట్ అయి ఉండండి. సహాయం చేయండి, సంఘానికి సహాయం చేయండి, సేవకు సహాయం చేయండి. మీ పాత్రలు ఆయా స్థానాల్లో వహించండి. దాని కొరకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేశాడు. ఈ సంఘం దేవుడు ఏర్పాటు చేసేది దాని కొరకు. అంతే తప్ప ఇక్కడ ఉంటాను, ఊరంతా చేస్తాడు, అది వేరే విషయం, దీనికి సంబంధించి కాదని మనవి చేస్తాం. మీ పేరు, మీ గొప్పతనం, మీ పబ్లిసిటీ, లేకపోతే మీ ఆధిక్యతల కొరకు చేస్తున్నారు. కానీ దేవుడు ఏర్పాటు చేసింది అది చాలా రెస్ట్రిక్టివ్, చాలా పరిమితమైనది. అక్కడ మన నమ్మకంగా ఉంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్ది దాంట్లో నమ్మకం ఉన్నావు కాబట్టి మరి బహుమానం ఫలితం అక్కడ. దాని గురించి సిద్ధపడుస్తూ మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు సత్య వినండి, మీకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు.